మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మనందరూ కూడా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క అధ్యాయము అలాగే ఒక్కొక్క వచనాన్ని చదువుతూ సిస్టమాటిక్ వే అంటే క్రమమైన రీతిలోను, అలాగే ఇన్డెప్త్ వే మరి లోతైన విధానంలోను, ప్రాక్టికల్ వే అంటే అందులో ఉన్న విషయాలను మన యొక్క అనుదిన జీవితానికి అన్వయించుకుంటూ ట్రాన్స్ఫర్మేషనల్ అప్రోచ్ ఇది. సో అంటే మన యొక్క జీవితము మారడం కోసం, ప్రభువుని ఇంకా ఎక్కువగా మనం తెలుసుకొని ప్రభువుకి దగ్గర అవడం కోసం ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ మరి దేవుడు ప్రేరేపించగా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించడం జరిగింది. దేవుని కృప వల్ల ఇవి కొనసాగుతున్నాయి. అలాగే దేవుని యొక్క చిత్తంలో ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా ఇవి దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఇంతవరకు కూడా మనము 7 అధ్యాయాలను మనము అధ్యయనం చేశాం అపోస్తుల కార్య గ్రంథంలో. మరి ఈరోజు 8వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను 8వ అధ్యాయానికి తెరిచి ఉంచండి. అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయానికి తెరిచి ఉంచినట్లయితే మరి అక్కడ దేవుని యొక్క సంగతులు మనం ధ్యానం చేద్దాం. మంచిది. మరి ఇక్కడ ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నట్టుగా ఎవరైనా ఒకరు ఈ యొక్క అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇవ్వాలి అంటే, లేదనుకుంటే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంగతి ఏంటో ఆ టైటిల్లో ఉంది. సో దయచేసి ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి ఈ టైటిల్ దయచేసి చెబుతారండి, మైక్ ఆన్ చేసుకొని. Expansion of the gospel through persecution and mission. Right. Expansion of the gospel through persecution and mission. మరి సువార్త హింసల మధ్యలో కూడా సువార్త ఏ రీతిగా విస్తృతంగా వ్యాప్తి చెందిందో, వ్యాపించిందో, ప్రబలి ఒక గొప్ప మిషన్గా, ఒక గొప్ప పరిచర్యగా మారిందో, మరి ఈ రోజున ఈ యొక్క 8వ అధ్యాయాన్ని మనము ఆధారం చేసుకొని ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, లేక ప్రజలు, క్రైస్తవేతరులు ముఖ్యంగా ఏమనుకుంటారంటే, ఒకరిని మనం ఎవరైనా హింసిస్తే గనక, లేక వారిని బాధ పెడితే, లేక సువార్త చెప్పకుండా మీరు ఉండాలి, సువార్త చెప్పకూడదు అని గనక వారిని ఆటంకపరిస్తే, ఆ ఆటంకాలకు, ఆ మాటలకు, లేక ఆ బెదిరింపులకు భయపడి ఇక వీళ్ళు ఆపేస్తారు, సువార్త ప్రకటించరు. కాబట్టి ఈ యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ఇక వ్యాపించదు అని చాలాసార్లు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. చరిత్రలో మనం చదివినప్పుడు మరి అనేక సందర్భాలలో అనేక మంది సంఘాన్ని హింసించాలని, సంఘం అంటే మరి బిల్డింగ్ కాదు కదా, సంఘం అంటే విశ్వాసులు, వ్యక్తులు. ఆ వ్యక్తులను, విశ్వాసులను, అలాగే దేవుని సేవకులను హింసించాలని ఎప్పుడైతే వారు ప్రయత్నించారో, ఆ హింసల మధ్యలోనే చాలా అద్భుతంగా దేవునికి సువార్త వ్యాప్తి చెందింది. అది మరి చరిత్ర ద్వారా మనము నేర్చుకునే సత్యం. కాబట్టి ఈరోజు ఈ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని మనం చూడబోతున్నాం. హింసల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ఏ రీతిగా సంఘము విస్తరించింది, సంఘము అభివృద్ధి చెందిందో, లేక అనేక మంది క్రీస్తు యొక్క విశ్వాసంలోకి వచ్చారో, లేక సువార్త ప్రకటించడానికి ఎటువంటి గొప్ప ఫలితాలు కూడా జరిగాయో, పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఓకే, రైట్. సో మనం ఏదైనా ఒక అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటేనండి, కొంచెం దానికి సంబంధించినటువంటి నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. కొంత చారిత్రాత్మక నేపథ్యము మనకు సహాయపడుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, లేక సంస్కృతికి సంబంధించిన నేపథ్యం, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, మతపరమైనటువంటి నేపథ్యం, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. ఈ రీతిగా మనం గనక చూస్తే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏ కాంటెక్స్ట్ లో, ఏ సందర్భంలో ఈ సంగతులన్నీ కూడా జరుగుతున్నాయి, అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఇది అధ్యయనం చేస్తూ ఉండగా మనం ధ్యానం చేద్దాం. ఇవన్నీ కూడా గమనిద్దాం. ఇవన్నీ కూడా గమనించుకుంటూ మనము ఈ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుందాం.
మరి ఈ 8వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రాత్మక నేపథ్యం ఏంటి, ఏం జరిగింది అని కనుక ఆలోచిస్తే, మరి పోయిన వారం మనం చూసాం కదండి, 7వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. మీలో అందరూ ఉన్నారు కదండి పోయిన వారం. మరి మీరంతా కూడా ఒకవేళ గత వారం మీరు ఉన్నట్లయితే, ఏ రీతిగా స్టెఫను అనే భక్తుని ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి సువార్త సందేశాన్ని ఆనాటి సమాజానికి దేవుడు అందించాడు మనం చూసాం. ఆ స్టెఫన్ అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, ఆర్డినరీ పర్సన్. ఆనాటి సంఘంలో మరి విధవరాండ్రకు అన్నం వడ్డించడానికి ఎన్నుకోబడినటువంటి, అపోస్తలుల చేత ఎన్నుకోబడినటువంటి ఒక సేవకుడు అంతే. అయితే మరి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత, జ్ఞానము చేత, మరి విశ్వాసము చేత, అలాగే మంచి సాక్ష్యం కలిగి, ఈ 4 విషయాలు మీకు గుర్తున్నాయి కదండి. ఆ రోజు మరి ఎవరిని పడితే వారిని ఆ దేవుని యొక్క పరిచయం చేయడం కూడా అపోస్తలులు ఎన్నుకోలేదు, కానీ ఈ 4 విషయాలు కూడా వారిని చూశారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, జ్ఞానము చేత నింపబడి ఉండాలి, శ్వాసం చేత నింపబడి ఉండాలి, అలాగే మంచి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నప్పుడు అటువంటి వారిని ఆ దేవుని పరిచర్య, అది ఏ పరిచర్యనే కావచ్చు. ఓకే, మరి మనమైతే ఇది చిన్న పరిచర్య, అది పెద్ద పరిచర్య అన్నట్టుగా మనం చూస్తాం, కానీ అది దేవుని దృష్టిలో అంతా కూడా అది పరిచర్య. కొంతమందిని దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు కొంతమందికి ఆ పరిచర్య అప్పగించాడు, మరి కొంతమందికి అక్కడ భౌతికమైన పరిచర్య చేయడానికి కొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఏదైనా పరిచర్య, ఇదైనా పరిచర్య, ఇదైనా పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, మరి భౌతికమైనటువంటి పరిచర్య, వాక్యాన్ని ప్రకటించేటటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్య, అలాగే భౌతికమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఓకే దేవుని యొక్క సంఘాన్ని ముందుకు నడిపించడం, అది కూడా పరిచర్య. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో స్టెఫను ఒక సేవకుడిగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు ఆనాటి యూదుల పెద్దల సభలో ఆయన చాలా అద్భుతంగా మరి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఆ యొక్క ఈ యూదుల పెద్దలు సన్హెద్రిన్ సభ అని పిలుస్తారు. 70 మంది పెద్దలు అందులో ఉంటారు. మరి వారికి అది ఒక సుప్రీం, మనకి ఎలాగైతే మనకి హైకోర్టు, సుప్రీం కోర్ట్స్ ఎలాగైతే ఉన్నాయో, ఆ రోజుల్లో యూదులకు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ 70 మంది కూడా కలిసి కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయాన్ని తీసుకునేవారు. ఇంకా వారు ఒక తీర్మానం తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే అది దాన్ని అందరూ కూడా అమలు చేయాల్సిందే. మరి అటువంటి యూదుల ఆలోచన సభ పెద్దలందరికీ కూడా ఆయన యేసుక్రీస్తు ఎవరో, మరి ఆ యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి కానీ, ఏ రీతిగా ప్రభు ఈ లోకానికి ఆయన మెస్సయ్యగా పంపించాడో ఆ విషయాన్ని కానీ, అయితే ఆయన ఈ లోకానికి మెస్సయ్య దిగి వచ్చిన తర్వాత మరి ప్రజలు, ముఖ్యంగా ఆనాటి యూదులు ఏ రీతిగా గుర్తించలేకపోయారో, ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా ఆయన ముక్కుసూటిగా, అంటే డైరెక్ట్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన ఏ రీతిగా వారి యొక్క హృదయ కాఠిన్యము వలన, వారి యొక్క పాపము, అవిధేయత వలన కూడా ఆ క్రీస్తుని మెస్సయ్యగా గుర్తించకుండా సిలువకు అప్పగించి ఏ రీతిగా పాపాన్ని కొని తెచ్చుకున్నారో, లేక శాపాన్ని వారి మీద కొని తెచ్చుకున్నారో కూడా ఆ విషయాన్ని కూడా ఆయన గట్టిగానే, స్పష్టంగానే వారితో చెప్పాడు. ఓకే, అయితే మరి ఆ అధ్యాయం చివరిలో మనకు తెలుసు ఏ రీతిగా స్టెఫను ఆత్మచేత నింపబడి వాక్యాన్ని అందించాడో. మరి వారందరూ కూడా కోపంతో రగిలిపోయి ఇక ఆయన్ని అక్కడికక్కడే రాళ్లతో కొట్టి కూడా చంపడము జరిగింది. రైట్, కాబట్టి ఇక ఎప్పుడైతే స్టెఫన్ను చంపేశారో, ఇక ఒక విధంగా చెప్పాలంటే యూదులు ఇంకా చెలరేగిపోయారు. ఆ యూదుల నాయకులు ఇంకా ఏమని ఆలోచించారంటే, మనము ఇప్పుడు ఒకరిని చంపాము కాబట్టి ఇంకా అనేక మందిని చంపాలి, ఈ క్రైస్తవుల్ని బెదిరించాలి, వీళ్ళని తిట్టాలి, కొట్టాలి, తర్వాత బెదిరిస్తే అప్పుడు ఈ యొక్క క్రైస్తవ్యము లేక క్రీస్తుని గూర్చిన సువార్త బోధ అంతా కూడా ఆగిపోతుంది. అప్పుడు ఇక మన మతంలో నుంచి ఎవరు కూడా ఇంకా అటు వెళ్ళరు, ప్రజలందరినీ ఇక మన గుప్పెట్లో, మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆనాటి యూదుల పెద్దలు ప్రవర్తించారు. ఆఫ్టర్ స్టీఫెన్స్ మార్టైర్డమ్ పర్సిక్యూషన్ బిగిన్స్. ఓకే, సో ఇది ఇక్కడ మీరు స్లైడ్ లో చూస్తున్నటువంటి మొట్టమొదటి పాయింట్ కదండి. స్టెఫను ఎప్పుడైతే హతసాక్షి గావించబడ్డాడో దాని తర్వాత హింసలు అనేవి ప్రారంభమయ్యాయి. తర్వాత ఈ సెకండ్ లైన్ ఎవరైనా చదవండి.
believers scattered, apostles remain in Jerusalem. అవును, విశ్వాసులైతే ఎప్పుడైతే ఈ హింసలు ప్రారంభమయ్యాయో మరి విశ్వాసులైతే అందరూ అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. అయితే అపోస్తలులు మాత్రం మరి యెరూషలేములోనే వారు అక్కడ ఉండిపోయారు. యెరూషలేం ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఆ రోజుల్లో మరి క్రైస్తవ్యానికి, యూదా మతానికి, క్రైస్తవ్యానికి యెరూషలేం అనేది ఒక ప్రధాన కేంద్రం. ఇట్స్ లైక్ ఎ సెంట్రల్ ప్లేస్, లైక్ హెడ్ క్వార్టర్స్ అంటాం కదా మనం, ఆ రీతిగా ఉండేది. కాబట్టి అక్కడే అపోస్తలులు ఉండిపోయారు. తర్వాత థర్డ్ లైన్ చదవండి, థర్డ్ స్టేట్మెంట్. Fulfillment of Acts 1 chapter 8th verse. Jerusalem, Judea, Samaria, ends of earth. అవునండి. సో ఈ యొక్క అధ్యాయంలో ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు ఒక మాటను ఇక్కడ పూర్తి స్థాయిలో నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానము? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అది అసలు ఈ పుస్తకానికి ఒక కీ వర్స్ అని మీకు చెప్పాను కదండి. స్టార్టింగ్ లో మీకు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఈ పుస్తకాన్ని చెప్పాను. ఈ పుస్తకానికి ముఖ్యమైన వచనం ఏంటంటే 1వ అధ్యాయము 8వ వచనం. అది ఒకసారి ఎవరైనా చదువుతారండి? లెట్ us remind ourselves once again. ఆ వచనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వీలైతే మీరు కంఠస్థం కూడా చేయొచ్చు ఈ వచనాన్ని. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. రైట్. సో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకుంటారు. కాబట్టి ఆ శక్తి పొందుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, ఇక భూ దిగంతముల వరకు కూడా మీరు నా కొరకు సాక్షులై ఉండెదరు అని అక్కడ ప్రభు చెప్తున్నారు. గమనించండి, ఈ పుస్తకానికి అంటే అపోస్తల గ్రంథానికి ఇది ఒక మూల వచనం. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత ఓకే, మరి వారు ప్రభు కొరకు ఏ రీతిగా సాక్షులుగా ఉంటారో మరి మనం ఇక్కడ గ్రహించవచ్చు. మరి ఈ యొక్క స్థలాలు, జియోగ్రఫికల్ లొకేషన్స్ కనుక మీరు గమనిస్తే, మన అందరి బైబిల్స్ లో చివరిలో మరి మనకు మ్యాప్స్ ఉంటాయి కదండి. సో కాబట్టి ఇక్కడ నా బైబిల్ కూడా మీకు చూపిస్తున్నాను. మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్స్ లో కనుక మీరు చూస్తే క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అనే మ్యాప్ కనుక మీరు చూస్తే అక్కడ మీకు యెరూషలేము ఓకే ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఆ యెరూషలేం అంటే ఇక్కడ మెయిన్ ఈ యాక్ట్స్ 1:8 లో మీరు యెరూషలేంలో నా కొరకై సాక్షులుగా ఉంటారని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఏంటండి? నెక్స్ట్ ప్లేస్ ఏంటి? యూదయ అంటే చూడండి, ఈ యెరూషలేం ఇక్కడ ఉంటే దాని కింద భాగం అంటే దక్షిణ భాగంలో సౌత్ లో ఏముంటుంది? యూదయ ఉంది. దాని జస్ట్ క్రింద భాగం సౌత్ లో యూదయ ఉంది. తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఇంకొక స్థలం పేరేంటండి? యూదయ తర్వాత సమరయ. సమరయ ఎక్కడ ఉంది మీరు చూస్తే యెరూషలేంకి పై భాగంలో అంటే ఉత్తర భాగంలో మీరు చూస్తే అక్కడ సమరయ మీకు కనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఒక సెంట్రల్ లొకేషన్ యెరూషలేం. ఇక దీనికి ప్రక్కన ఉన్నటువంటి ఓకే జిల్లా యూదయ లేక పొరుగు రాష్ట్రము సమరయ అని మనం చెప్పవచ్చు. రైట్. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి ఓకే ఎలా అన్వయించుకోవాలంటే, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న తర్వాత మనం యెరూషలేములో దేవునికి సాక్షులుగా ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, అన్వయింపు అప్లికేషన్ చెప్తున్నాను. అంటే మనందరూ యెరూషలేంకి వెళ్ళి అక్కడ సాక్షులు ఉండాలని కాదు. యెరూషలేం అన్నది మనం ఉన్నటువంటి ప్రాంతం, అవర్ నేటివ్ ప్లేస్. లేకపోతే ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఉండి నివాసం చేస్తూ ఉన్నారో, లేక కొంతమంది పరిచయం చేస్తూ ఉంటారో, అది దట్ ఈస్ యువర్ జెరూసలేం, మీరున్నటువంటి ప్రాంతం, స్థానిక లోకల్ ప్లేస్. ఓకే. ఇక నెక్స్ట్ యూదయ అన్నప్పుడు అది పొరుగు జిల్లా. ఓకే, పొరుగు జిల్లా కింద మనం తీసుకొచ్చి అవర్ నైబరింగ్ డిస్ట్రిక్ట్. ఓకే. ఇక సమరయ అన్నప్పుడు అవర్ నైబరింగ్ స్టేట్. ఓకే, ఓకే, మన పొరుగు రాష్ట్రం, మన ప్రాంతం, మన ప్రక్క జిల్లా, అలాగే రాష్ట్రము, అలాగే కదండి మన జియోగ్రఫికల్ లొకేషన్స్ అన్ని కూడా డివైడ్ చేయబడుతుంటాయి. ఇక చివరికి ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, భూ దిగంతముల వరకు, అంటే లోకల్ గాను ఓకే
తర్వాత మన నైబర్హుడ్ లోను, ఇంకా నేషన్ వైడ్ గా, ఇంకా చివరికి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలన్నది ఆయన చిత్తమై ఉన్నది. ఓకే, సో కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం, ఈ పుస్తకానికే మూల వచనము. దిస్ ఇస్ ద కీ వర్డ్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అని ఇంత ముందే మీకు స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ పార్ట్ లో నేను చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఈ వచనము నెరవేర్పు అనేది ఇక్కడ మనకు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో జరుగుతుంది. రైట్, మనము ఆ వచనాలు చదువుకున్నప్పుడు నేను మీకు ఆ ఒక్కొక్క వచనాన్ని వివరించినప్పుడు మీకు ఈజీగా స్పష్టంగా అర్థమవుతుంది. నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఇంకా ఈ నా 4th లైన్ చదవండి, స్లైడ్ మీద ఉన్న 4th లైన్. Key theme: gospel unstoppable despite opposition. ఎస్, సో ఈ అధ్యాయంలో నేను చెప్పినట్టుగా మీకు స్టార్టింగ్ లోనే ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, గాస్పల్ ఈజ్ అన్స్టాపబుల్ డెస్పైట్ అపోజిషన్. అంటే వ్యతిరేకత ఉన్నా, హింసలు ఉన్నా, భయంకరమైన పరిస్థితులు ఒకే నెలకొల్పబడినప్పటికీ కూడా సువార్తనైతే ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు, లేక సువార్తను అడ్డుకోలేరు, లేక సువార్తను ఆపలేరు అనేది ఇక్కడ మనకు రుజువు అవుతుంది. ఓకే, సో కాబట్టి ఆ సత్యాన్ని ఈ యొక్క అధ్యాయంలో మరి మనము నేర్చుకోబోతున్నాం. ఓకేనండి, సో ఈ అధ్యాయంలో మనకు 40 వచనాలు ఉన్నాయండి. దెర్ ఆర్ 40 వర్సెస్ ఇన్ దిస్ చాప్టర్ 8. సో ఈ 40 వచనాల్ని మరి నేను మనందరూ కూడా సులువుగా అర్థం చేసుకోవడానికి మరి 3 భాగాలు, జస్ట్ 3 డివిజన్స్, 3 పార్ట్స్ అంతే. ఓకే, సో ఆ 3 పార్ట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 3 పార్ట్స్ కూడా మనం చూద్దాం. సో ద ఫస్ట్ పార్ట్, మొదటి నుంచి 4 వచనాలు. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని అన్మ్యూట్ చేసుకుని చదవండి. అపోస్తల కార్యాల గ్రంథము, తెలుగైనా పర్లేదు, ఇంగ్లీష్ మీ దగ్గర ఏది ఉంటే చదవండి, పర్లేదు. యాక్ట్స్ చాప్టర్ 8 వర్సెస్ 1 to 4 చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చాలండి, థ్యాంక్ యూ. ఈ 4 వచనాలు మరి చదువుకున్నాం. ఓకే, సో ఈ 4 వచనాలు ఉన్న సారాంశం ఏంటి? రైట్, సో ఎవరైనా ఒకరు మీరు అన్మ్యూట్ చేసుకొని ఈ టైటిల్ చదవండి. Persecution and scattering. ఎస్, పర్సిక్యూషన్ అండ్ స్కాటరింగ్. సో యాక్ట్స్ చాప్టర్ 8 వర్సెస్ 1 to 4 ఈ 4 వచనాలు చదువుకున్నాం కదా. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి ఒక మాటలో మనం చెప్పాలంటే, వాట్ డు యు సీ హియర్ ఇన్ వర్సెస్ 1 to 4? యు సీ పర్సిక్యూషన్ అండ్ స్కాటరింగ్. అంటే హింస మరియు అందరు కూడా హింస వల్ల చెదిరిపోవుట, అందరు కూడా చెదిరిపోయినట్టుగా ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమందు, మొదటి వచనం, యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, చూస్తున్నారు కదండి, మొదటి వచనంలో ఉంటది. ఇది ఏదో సామాన్యమైనటువంటి చిన్న ప్రాబ్లం కాదండి, చిన్న సమస్య కాదు. అది కూడా ఏదో ఒకరికి వచ్చినటువంటి, ఏదో ఒకరికి పర్సనల్, ఒక ఫ్యామిలీకో, ఒక ఇండివిజువల్కో వచ్చిన సమస్య కాదు. ఇది కామన్ గా విశ్వాసులందరికీ, అందుకే సంఘానికి అనే మాట అక్కడ ఉపయోగించారు. ఇట్స్ ఎ కామన్ వర్డ్. కాబట్టి అక్కడ ఎవరైతే అప్పటి వరకు విశ్వాసులుగా మారారో, మనకు తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తే 2వ అధ్యాయంలో మరి అనేక మంది, అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత పేతురు నిలబడి ప్రసంగించిన తర్వాత సుమారు 3000 మందికి పైగానే ముందుకు వచ్చి తమ హృదయాలను ప్రభుకు సమర్పించి ఇక సంఘముగా ఆ రీతిగా ఆవిర్భావము జరిగింది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ ద చర్చ్ అఫీషియల్లీ ఈ భూమి మీద. కాబట్టి మరి ఇంకా దాని తర్వాత మనం చూస్తే ఇక 3000 నుంచి సంఘము 5000కి విస్తరించిందని మనం చూస్తాం. ఇంకలాగా మరి దినదినము కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నదని కూడా మనము ఈ ఇప్పటిదాకా చదువుకున్న అధ్యాయంలో
మనం చూస్తాం. సో కాబట్టి శిష్యుల సంఖ్య అంటే విశ్వాసులుగా ఎవరైతే మారుతున్నారో యూదా మతంలో నుంచి ఇక సత్యాన్ని గ్రహించినటువంటి వారు, ఎవరినైతే దేవుడు ప్రేరేపించాడో, ఎవరితో అయితే దేవుడు మాట్లాడుతున్నారో, ఎవరైతే సువార్త విని గ్రహించి ఇక క్రీస్తును తమ సొంత రక్షకుడు అంగీకరించారో మరి వారందరి సంఖ్య విస్తరిస్తూ ఉంది. వారు ఆ రీతిగా విస్తరిస్తూ ఉండగా దీన్ని ఎవరు గమనిస్తూ ఉన్నారు? యూదా మత నాయకులు గమనిస్తూ ఉన్నారు. మరి వారికి ఇది ఇష్టమవుతుందా? వారు ఇష్టపడరు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు యూదా మతంలో ఉండి వారి ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్ని కూడా మరి అందులో ఉంటూ ఒక్కసారిగా అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు కొత్తగా యేసుక్రీస్తు మరి మార్గం వెళ్ళడం అనేది వారు చూసి ఓర్వలేకపోయారు. అది ఆ రోజుల్లో సత్యం, ఈ రోజుల్లో కూడా అంతే కదండి. ఎవరైనా అప్పటి వరకు ఒక మతంలో ఉంటూ ఓకేనండి ఆ మత సాంప్రదాయాలని అనుసరిస్తూ సడన్ గా అవన్నీ విడిచిపెట్టి మరి క్రైస్తవులుగా మారి ఇక యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే మరి అది చూసి వారు ఓర్వలేరు. వారిని ఏదో రీతిగా నిరుత్సాహపరచాలని వాళ్ళు చూస్తారు. మాట ద్వారా, క్రియల ద్వారా ఓకేనండి వాళ్ళని ఇది చేయాలని చూస్తారు. సో కాబట్టి ఆ రీతిగానే ఆనాటి క్రైస్తవ సంఘము హింసలకు గురి అయినది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని చూస్తే ఇక అందరూ ఎప్పుడైతే గొప్ప హింస కలిగిందో అందరూ కూడా, అంటే అపోస్తలులు తప్ప అందరూ ఇక యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఆ రీతిగా అందరూ కూడా స్కాటర్ అయిపోయారు. ఓకేనండి. ఇక తర్వాత మనం చూస్తాం కదా 2వ వచనంలో, భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. మనం గత అధ్యాయంలో చూసాం ఏ రీతిగా స్టెఫను దేవుని కోసం ధైర్యంగా నిలబడి ఆ యూదుల ఆలోచన సభ ముందు చాలా స్పష్టమైన రీతిలో దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత నింపబడి వారందరికీ అర్థమయ్యేటట్టు మొదటి నుంచి, అంటే ఇంకా సువార్త ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే ఆయన అబ్రహాముతో మొదలుకొని కదండి ఆ స్పీచ్ అంతా కూడా మనం చూసాం. 7వ అధ్యాయము 2వ వచనంలోనే ఇక మరి ఆయన ఇక తండ్రులారా వినుడి అని, సహోదరులారా తండ్రులారా వినుడి అని ఇక ఆయన అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము అని అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక ఏ రీతిగా దేవుడు మరి యూదుల లేకపోతే హెబ్రేయుల జాతిలో దేవుడు జోక్యం చేసుకుని ఏ రీతిగా వారితో మాట్లాడుతూ వారి మధ్య ప్రవక్తలను పంపిస్తూ ఇక చివరికి ఏ రీతిగా మెస్సయ్యను ఈ లోకానికి మరి క్రీస్తు రూపంలో పంపించాడు దేవుడు. అవన్నీ కూడా ఒక క్రమమైన రీతిలో, ఒక సిస్టమాటిక్ వేలో వారికి అర్థమయ్యే రీతిగా చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పాలంటే ఆయన ఎక్కడ కూడా భయపడలేదు. చాలా ధైర్యంగానే ఆనాటి యూదులు చేసిన తప్పులను కూడా ఎత్తి చూపించాడు. వారి తప్పులను కూడా ఖండించడం జరిగింది. అందుకే కదా వారి కోపంతో మరి ఆయన మీద రగిలి ఇక ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మరి స్టెఫన్ అంటే అంత మంచి వ్యక్తిని, ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తి చనిపోతే ఎవరు పట్టించుకోరు కదండి, ఎవరు వాళ్ళ గురించి ఏడవరు, ఎవరు వాళ్ళ గురించి ఓకేనా రోజు మరి మాట్లాడుకోరు. అయితే ఒక మంచి వ్యక్తి చనిపోతే, ఒక భక్తి గల వ్యక్తి చనిపోతే, మరి అది కూడా చక్కగా నమ్మకంగా సువార్త సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే మరి ఎవరైనా కూడా బాధపడతారు కదా. ఎవరైనా కూడా దాన్ని తలంచుకొని చాలా రోజులు దాని గురించి తలంచుకొని మాట్లాడుతూ బాధపడతారు, వాస్తవం. అందుకే మరి భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి అని మరి మనం చూస్తాం. అక్కడ 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం కూడా మనం చూస్తాం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని చూస్తాం. చెప్పండి, సౌలు గురించి మనం ఇక్కడ చదువుతున్నాం కదా. ఇంతకు ముందు అంటే గత అధ్యాయంలో ఎక్కడైనా సౌలు అనే పేరు ఉందా? ఉంటే చెప్పండి, ఎక్కడుంది? త్వరగా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఆన్సర్ చెప్పాలనుకున్న వారు. సౌలు గురించి ఇక్కడ మనం చదువుతున్నాం 8వ అధ్యాయంలో, కానీ 7వ అధ్యాయంలో కూడా ఒక చోటు ఉంది. ఎక్కడుంది? గమనించిన వారు చెప్పండి. Verse 58. ఎస్, కరెక్ట్. చాప్టర్ 7 వర్స్ 58 లో ఉంది. ఒకసారి చదవమ్మా వచనం. పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. రైట్. ఎప్పుడైతే వారందరూ కూడా స్టెఫనుని ఆ ఊరి వెలుపలికి వెళ్ళగొట్టి
ఇంకా తను అక్కడ ఒక చోట మీకు ఆ చిన్న వీడియో క్లిప్ కూడా చూపించాను కదా, ఏ రీతి వాళ్ళందరూ కూడా అతన్ని ఊరు బయటకు తీసుకెళ్లి తరుముకుంటూ మరి ఒక చోటు తీసుకుని వచ్చి ఇక అతన్ని ఇంకా రాళ్ళతో కొట్టి చంపారు. మరి ఆ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆ సాక్షులు, లేకపోతే అక్కడ ఉన్న యాజకులు, పెద్దలు, సాక్షులు వారు తమ యొక్క పై వస్త్రాలు తీసుకుని వచ్చి ఒక వ్యక్తి దగ్గర పెట్టారు. ఓకే, మళ్ళీ వారు ఆ రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత మళ్ళీ అతని దగ్గరికి వచ్చి తమ వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఎవరి దగ్గర ఆ వస్త్రాలు పెట్టారు అని చూస్తే సౌలు ఉన్నాడు అక్కడ. ఓకేనండి, సౌలు అక్కడ మొట్టమొదటిగా మరి మనకు కనిపిస్తాడు. సో అంటే ఆయన ఏ బ్యాచ్ లో ఉన్నాడు అని ఆలోచిస్తే క్రీస్తుని సువార్తని వ్యతిరేకించేటటువంటి ఆ బ్యాచ్ లో, ఆ గ్రూప్ లో మరి ఆయన కూడా ఒక పరిసయుడే కదా, ఆయన కూడా మరి యూదుల జాతికి సంబంధించిన వ్యక్తి కదా. మరి ఆయన కూడా తన మతం విషయంలో ఓకే చాలా పట్టింపు కలిగిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే మనం మత ఛాందస్సవాదులు అని పిలుస్తాం. వి కాల్ సమ్ పీపుల్ రిలీజియస్ ఫెనాటిక్స్, లైక్ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అని మనం కొంతమంది అంటే బాగా మత పిచ్చి ఉన్న వారిని, మతమంతే బాగా ఆసక్తి ఉన్న వారిని మనం అలా పిలుస్తాం. సో కాబట్టి సాల్ వాజ్ వన్ ఆఫ్ ద రిలీజియస్ ఫెనాటిక్స్ అని మనం పిలవచ్చు. సౌల్ ఎవరంటే బాగా మత నిష్ట ఓకేనండి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. మరి ఆయన మతము పట్ల ఎంత నిష్ట కలిగి ఉందో మరి మనము ఒకసారి ఆయన గురించి చూస్తే ఫిలిప్పీ పత్రికలో మరి ఆయనే స్వయంగా చెప్తారు. ఒకసారి ఎవరైనా చదువుతారండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి ఒక 2-3 వచనాలు చదవండి. ఫిలిప్పీ 3:4 నుండి చదవండి. కావాలని అంటే నేను శరీరంను ఆస్పాదం చేసుకుని వచ్చిన, మరి ఎవడైనా శరీరమును ఆస్పాదం చేసుకుని వెలసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చిన. 8వ దినమున సున్నతి పొందుతుంది. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. చాలమ్మా, అక్కడ వరకు మనం చూస్తే పౌలే ఆయనే స్వయంగా చెప్తున్నాడు. అంటే ఆయన ఎవరో తనను తాను ఇలాగున ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఆయన ఎవరంటే మరి నేను మరి ఎక్కువగా అంటే లోక సంబంధంగా ఏదైనా ఆయన అతిశయించాలంటే దీన్ని బట్టి నేను అతిశయించవచ్చు. ఎందుకంటే నేను 8వ దినాన్న సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై అలాగే ధర్మశాస్త్రము విషయమై పరిసయుడనై. చూసారంటే ఆ రోజుల్లో జూయిష్ పీపుల్ అంటే యూదులు ఒక సుమారు 7 తెగలుగా ఉన్నారు. డిఫరెంట్ గ్రూప్స్ లో ఈ పరిసయులు, ఫారిసీస్ అనే వారిని కూడా గురించి మనం వింటాం కదండి. సో వారు ఎవరంటే బాగా మతం విషయంలో కొంతమంది అంత మతనిష్టగా ఉండరు కొంతమంది. అయితే ఉదాహరణకి సద్దూకైలు వీరిలాగా ఉండరు. సో వీరు మాత్రం మత విషయంలో చాలా నిష్టగా ఉండాలని కోరుకునేవారు. అలాగే ధర్మశాస్త్ర విషయంలో తూచా తప్పకుండా పాటించాలని కోరుకునేవారు. అంటే మోషే ధర్మశాస్త్రంతో పాటుగా ఆ రోజుల్లో ఓరల్ లా అని కొంతమంది ఏం చేశారు, కొన్ని మిష్నా అని రకరకాల పేర్లతో రాశారు హిబ్రూ లాంగ్వేజ్ లో. అంటే కొంతమంది ఏం చేశారు, జూయిష్ లా అంటే మోషే రాసిన 5 పుస్తకాలు ఉన్నాయి కదండి మనకు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు, వాటికి ఇంటర్ప్రిటేషన్ రాస్తూ ఓకేనా మరికొంతమంది కొన్ని పుస్తకాలు రాశారు. అవి ఏమయ్యాయి, ఆ రోజుల్లో యూదుల మధ్య బాగా అవి పాపులర్ అయిపోయాయి. అవన్నీ కూడా బాగా వాళ్ళు పాటిస్తూ కొన్నిసార్లు మోషే ధర్మశాస్త్రంలో కంటే కూడా ఈ ఓరల్ లా ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి నోటి మాట ద్వారా ఓరల్ లాగా ఉన్నటువంటి వాటిని కూడా ఫాలో అయ్యారు. ఈ పరిసయులు దాన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు అనమాట. సో అందుకని ఈ సౌలు ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫిలిప్పీ 3లో ఆయన చెప్పాడు కదా బ్యాక్గ్రౌండ్. అలాగే మనకి ఇంకా తర్వాత కూడా అపోస్తల కార్యాలు కూడా చూస్తాం. తర్వాత మనం వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 9 అఫ్ కోర్స్ నెక్స్ట్ చాప్టర్ నుంచే మనము సౌలు గురించి, సౌలు తర్వాత పౌలుగా ఎలా మారాడో అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే
మనకి 7వ అధ్యాయము చాప్టర్ 7:58లో ఆ స్టెఫనుని చంపుతూ ఉండగా ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఓకే, ఇదంతటిని వీటిని చూస్తూ ఉన్నాడు, వాటికి అంగీకారం తెలిపాడు, యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఓకే, ఇక యాక్సెప్టెన్స్ ఇచ్చి మనం ఏం చదివాము, చాప్టర్ 8:3. సౌలు అయితే ఇంటింటా వచ్చి, అంత మాత్రం కాదండి, ఇంకా స్టెఫను మరణం తర్వాత నేను చెప్పినట్టుగా ఆఫ్టర్ స్టీఫెన్స్ డెత్ ఇంకా పర్సిక్యూషన్ చాలా పెరిగిందని చెప్పుకున్నాం కదా, హింసలు క్రైస్తవులకి. ఏం చేస్తున్నాడు సౌలు అంటే, ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి పురుషులను గాని స్త్రీలను గాని అనకుండా ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి ఆ రీతిగా సంఘాన్ని పాడు చేయుచుండెను అని మనం చూస్తాం. సో ఆ రీతిగా క్రీస్తు మీద, క్రైస్తవుల మీద, సంఘాన్ని మీద చాలా విపరీతమైనటువంటి ద్వేషము, ఈర్ష, కక్ష, అసూయతో మరి ఆనాడు ఈ సన్హెద్రిన్ సభ పెద్దలు, యూదుల ఆలోచన సభలో ఉన్న పెద్దలు ఏ రీతిగా ప్రవర్తించారో, మరి సౌలు కూడా అందులో ఒక వ్యక్తి కాబట్టి ఆ రీతిగా క్రీస్తుకి, సువార్తకు, క్రైస్తవులకి, అలాగే దేవునికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. అది సౌలు గురించి మనం చదువుతాం. అయితే మరొక వైపు మనం 4వ వచనంలో ఒక మంచి విషయాన్ని చూస్తాం. ఒక విధంగా ఈ 4 వచనాల్లో మనకు బ్యాడ్ న్యూస్ ఉంది, అలాగే గుడ్ న్యూస్ కూడా ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరి స్టెఫను చనిపోయాడు, అలాగే మరి హింస ప్రారంభమైంది, మరి అందరు కూడా చెదిరిపోయారు. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే 4వ వచనంలో verse 4, చాప్టర్ 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం చేశారు చెప్పండి. రీడ్ verse 4 and you tell me what were they doing. చెదిరిపోయిన వారు ఏం దేవుని చేశారు? వాక్యము అందరికీ చెప్పడానికి వెళ్ళారు. దేవుని వాక్యం ప్రీచింగ్. సో వారంతా కూడా సువార్తను ప్రకటించారు. ఓకే, వారు ఎక్కడికి వెళ్ళారు మరి? మనం ముందే చూస్తున్నాం కదా, యూదయ, సమరయకి చెదిరిపోయి, స్కాటర్డ్, జూడియా, సమరియా. ఓకే, సో స్కాటర్డ్ అయిన తర్వాత, చెదిరిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ భయంతో లేరండి. ఓకే, ఇంకెందుకులే ఈ సువార్త విడిచిపెట్టేద్దాం, లేకపోతే ఎందుకు ఈ భక్తి విడిచిపెట్టేద్దాం, అసలు ఈ భక్తిని బట్టే కదా మాకు హింస వచ్చింది అని వాళ్ళు అలా అనుకోలేదు, భయపడలేదు. అంటే ఒకవైపు భయాన్ని కలిగించే పరిస్థితులు అయితే ఉన్నాయి మరి, తప్పకుండా, నో డౌట్ అబౌట్ దాట్. బట్ ఆ భయాన్ని కలిగించే పరిస్థితుల మధ్యలోనే వీరు ధైర్యంగా దేవుడి కోసం, సువార్త కోసం నిలబడ్డారు. అఫ్ కోర్స్ అల్టిమేట్లీ గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ విత్ దెమ్, జీసస్ వాజ్ విత్ దెమ్, హోలీ స్పిరిట్ వాజ్ విత్ దెమ్. కాబట్టి ప్రభు వారితో ఉన్నారు కాబట్టి ప్రభు చెప్పారు కదండి, నేను మీకు తోడై ఉంటానని చెప్పారు కాబట్టి. సో ఆ రీతిగా వారు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని చెదిరిపోయిన తర్వాత ఇంకా మౌనంగా ఉండకుండా, ఓకే ఎందుకులే సువార్త చెప్పాలి, దీనివల్ల కదా మనకు గొడవలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం ఏదో వేరే పని చేద్దాము, లేక వేరే చేద్దాం అన్నట్టుగా కాకుండా దే కంటిన్యూడ్ ఇన్ స్ప్రెడింగ్ ద గుడ్ న్యూస్. సువార్తను వారు ప్రకటిస్తూ ఉండాలి. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం కూడా ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలండి, ఒక పని మాత్రం మనం ఆపకూడదు. ఏంటి ఆ పని? సువార్త ప్రకటించడం. షేరింగ్ ది గాస్పెల్. ఓకే, సో అది డోంట్ స్టాప్. ఓకే, కాబట్టి మీకు పరిస్థితులు ఎలా ఉన్నా, ఓకే, సో కాబట్టి మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయినా, ఓకే, సో కొత్త వారితో స్నేహం మీరు చేసిన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, పర్సనల్గా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ, ఓకే, సో ఆల్వేస్ బీ అంటే గాడ్ సెంటర్డ్, ఓకే, తర్వాత గాస్పల్ సెంటర్డ్. సో కాబట్టి మన జీవితము సువార్తతో ముడిపడింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త మరి మనము తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ సువార్తలో ఏముంది? రోమా 1:16 చదివి మీరే చెప్పండి, ఎందుకు మీరు సువార్త ప్రకటించమని చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. రోమా, someone can read Romans 1:16 and some others can read 1 Corinthians 1:18. రోమన్స్ 1:16 అండి. 1:16. సువార్తను కూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. ఏలే అనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఓకే, సువార్త ఏంటమ్మా అక్కడ? సువార్త ఏమైంది? దేవుని శక్తి అయి ఉంది. దేవుని శక్తి అయి ఉన్నది. అలాగే
మొదటి కొరింథీ పత్రిక 1:18. For the message of cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. వాట్ ఈస్ ది గాస్పెల్ అండి అక్కడ? Message of the cross. Yes. What is the gospel? So what do you see in the gospel? For those who are perishing, Yeah. What is We the gospel say- all about? What is the specialty of the gospel perishing. there? perishing to be saved. So it is the గాడ్స్ పవర్. power. Yes, it is God's power. Yes. Okay. దేవుని శక్తి. Last లో ఉంది కదండి. For us, those who are being saved, it is the power of God. Yes. What is gospel? Power of God. Okay. So 2 verses లో కూడా మనం చూస్తాం. Romans 1:16 and here 1 Corinthians 1:18. What is gospel? It is nothing but the power of God. So కాబట్టి మనం ఒకరికి సువార్త చెప్పినప్పుడు, రైట్, ద పవర్ ఆఫ్ గాడ్ విల్ గెట్ ఇన్ టు దెమ్. ఆ పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి వాళ్ళు మారుస్తుంది. రైట్, మనం మార్చలేము ఎవరిని. ఆ విషయానికి వస్తే మనల్ని ఎవరు మార్చారు అంటే, ఎవరో వచ్చి మనకు సువార్త చెప్పారు. ఆ సువార్త ఉన్న శక్తి ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి కదండి. అలాగున నా జీవితం కూడా మార్చబడింది. ఎవరో ఒకరు వచ్చి మాకు సువార్త చెప్పారు కాబట్టి మేము ఆ సువార్త విని, ఆ సువార్త యొక్క శక్తి ద్వారా మరి నా జీవితం మార్చబడింది. సో దట్ ఈస్ హౌ ఆ బిలీవర్స్ అంతా కూడా ఏం చేశారంటే, మరి చూసారు ఇక్కడ ఈ యూదయ సమరయలో సువార్త ఎవరు ప్రకటించారో మీరు ఇప్పుడు చెప్పాలి. ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. అపోస్తలులు ప్రకటించారా, విశ్వాసులు ప్రకటించారా? Philip also is apostle kada? No. In Acts chapter 8 verse 4, Acts 8:3, Acts 8:4 లో చూస్తే ఎవరు ప్రకటించారు సువార్త? అపోస్తల, విశ్వాసుల? విశ్వాసులు. Yes, correct answer. విశ్వాసులు, నాట్ ది అపోజల్స్, బిలీవర్స్, విశ్వాసులు. కానీ చాలా సార్లు మనం అనుకునే ఒక మిస్టేక్ ఏంటంటే, ఈ గాస్పుల్ ప్రీచింగ్, సువార్త ప్రకటించడం, మరి పాస్టర్లు ఉన్నారులేండి కదా, సువార్థికులు ఉన్నారులేండి, ఫుల్ టైం మినిస్టర్కి వచ్చారే వాళ్ళు చూసుకుంటారులే ఆ పని, ఇది మన పని కాదు అని, ఓకేనా, మేబీ బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఓకేనండి, గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఓకే, వాళ్ళు అలా అనుకోవచ్చేమో. అయితే ఇట్స్ ఎ రాంగ్ నోషన్. ఓకే, కాబట్టి గాస్పుల్ ప్రీచింగ్ జాబ్ అనేది ఎవరు చేయాలి? Not only pastors, not only evangelists, not only full-time, so-called full-time people, but all believers. Yes, but all believers. ఎందుకంటే దేవుడు ఆ టాస్క్ ని ఎవరికి అప్పగించాడంటే ఆల్ బిలీవర్స్. ముఖ్యంగా మనకి న్యూ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ లో we have that priesthood of all believers. Whereas ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధనలు చూస్తే, దేవుని సేవ చేయాలనేది కేవలం లేవి గోత్రికులకు మాత్రమే దేవుడు వారికి అది ఇచ్చాడు, ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు. ఓకే, బట్ యాజ్ పర్ 1 Peter 2:9, మొదటి పేతురు 2:9 ప్రకారం చూస్తే, న్యూ టెస్ట్మెంట్ ప్రకారం చూస్తే, వి బిలీవ్ ఇన్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఓకే, దేవుని యొక్క సేవ, సువార్త, మరి ముఖ్యంగా సువార్త ప్రకటించడం అనేది రక్షణ పొందిన ప్రతి వ్యక్తి చేయాలి. ఏదో పాస్ట్ గారు ఉన్నారు, లేక సువార్థకులు ఉన్నారు, సో అండ్ సో ప్రీచర్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఫుల్ టైం మినిస్టర్కి వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, ఇది ఇక మా జాబ్ కాదు, ఓకేనా, మేము ఏదో జస్ట్ అలాగా సండే చర్చ్కి వచ్చి వెళ్ళిపోతాం, ఓకే, లేకపోతే మేము కుదిరినప్పుడు, మాకు ఫ్రీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతాం, ఫ్రీగా ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటాం, చాలే అని బిలీవర్స్ అలా అనుకోకూడదు, దానితో సాటిస్ఫై అవ్వకూడదు. రైట్, మనం ఇది వచనాన్ని బట్టి చూస్తే, చెదిరిపోయిన వారు ఎవరు చెదిరిపోయారు? విశ్వాసులు. అపోస్తులు కదా, అపోస్తులు యెరూషలేములో ఉన్నారు, చెదిరిపోయింది విశ్వాసులు, యూదయ సమరయ, వారు సువార్త ప్రకటిస్తున్నారు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ లెసన్ హియర్, ఓకే, దట్ ఆల్ ఆఫ్ us we have a great responsibility upon us to share the gospel wherever we are. ఓకే, సో గాస్పుల్ షేరింగ్ మాత్రం అందరూ చేయాలి. అయితే తర్వాత దేవుడు ఏం చేస్తాడండి? అకార్డింగ్ టు ఎఫిషియన్స్ 4:12, దేవుడు కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తలుగా, కొందరిని సంఘ కాపరులుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని ఉపదేశకులుగా ఆయన ప్రత్యేకించుకుని పిలుచుకుంటాడు. రైట్, కాబట్టి దేవుడు అలాగ వారిని ఫుల్ టైం మినిస్ట్రీలోకి పిలుచుకుంటాడు కొంతమంది. సో ఇట్స్ కాల్డ్ 5-fold ministry, ఓకే, ఫౌండ్ ఇన్ ఎఫిషియన్స్ chapter 4
వస్తుంది. సో కాబట్టి అది వేరే, అది ప్రత్యేకమైనటువంటి పిలుపు. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాలింగ్, జనరల్ కాలింగ్ అండ్ స్పెషల్ కాలింగ్. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ జనరల్ కాలింగ్, రైట్, టు ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీవన్. ఓకే, ఇంకా స్పెషల్ కాలింగ్ ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఒక పని కొరకై పిలుచుకుంటారే, అది సపరేట్ కాలింగ్. అఫ్ కోర్స్ దేవుడు మనల్ని అలా పిలిస్తే అలా రావాలి. ఓకే, లేనట్లయితే మన జాబ్ మనం చేసుకుంటూనే, మన బిజినెస్ మనం చేసుకుంటూనే, మన స్టడీస్ కొనసాగిస్తూనే, ఓకే. సో కాబట్టి మనమైతే దేవుని పని కూడా చేయవలసి ఉన్నది, రైట్. సో వాట్ ఈస్ ద లెసన్ వి లెర్న్ అవుట్ ఆఫ్ దీస్ 4 verses? చదవండి లాస్ట్ లైన్ హియర్. Opposition cannot stop God's mission. రైట్. కాబట్టి వ్యతిరేకత అనేది దేవుని పనిని, దేవుని సేవను, దేవుని పరిచర్యను, సువార్త ప్రకటనను ఆపలేదు. అంటే ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు సృష్టించినా, ఓకే, సువార్త మాత్రము ఆగదు. ఓకే, దట్ వాస్ ప్రూవెన్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘంలో అది నిరూపించబడింది. ఓకే, రైట్. నౌ లెట్స్ మూవ్ టు ద సెకండ్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ 8. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 5 to 25. Philip Philip in went Samaria. down to a city in Samaria and proclaimed the Christ. When the crowds heard Philip and saw the miraculous signs he did, they all paid close attention to what he said. With shrieks, evil spirits came out of many, and many paralytics and cripples were healed. So there was great joy in that city. Now for some time, a man named Simon has practiced sorcery in the city and has amazed all the people of Samaria. He boasted that he was someone great, and all the people, both high and low, gave him their attention and exclaimed, "This man is the divine power known as the great power." They followed him because he has amazed them for a long time with his magic. But when they believed Philip as he preached the good news of the kingdom of God and the name of Jesus Christ, they were baptized, both men and women. Simon himself believed and was baptized, and he followed Philip everywhere, astonished by the great signs and miracles he did. When the apostles in Jerusalem heard that Samaria had accepted the word of God, they sent Peter and John to them. When they arrived, they prayed for them that they might receive the Holy Spirit, because the Holy Spirit had not yet come upon any of them. They had simply been baptized into the name of the Lord Jesus. Then Peter and John placed their hands on them and they received the Holy Spirit. When Simon saw that the Spirit was given at the laying on the apostles' hands, he offered them money and said, "Give me also this ability so that everyone on whom I lay my hands may receive the Holy Spirit." Peter answered, "May your money be perished with you, because you thought you could buy the gift of God with money. You have no part or share in this ministry because your heart is not right with God. Repent of this wickedness and pray to the Lord. Perhaps he will forgive you for having such a thought in your heart. For I see that you are full of bitterness and captive to sin." Then Simon answered, "Pray to the Lord for me so that nothing you have said may happen to me." When they had testified and proclaimed the word of the Lord, Peter and John returned to Jerusalem, preaching the gospel in many Samaritan villages. రైట్, అప్ టు 25 అండి. Yeah. రైట్, థ్యాంక్ యూ అండి. 5 నుంచి 25 వరకు మనం చదువుకున్నాం, ఫ్రమ్ 5 to 25. ఓకే, ఈ సెక్షన్ లో మనం ముఖ్యంగా మీరు ఇక్కడ స్లైడ్ మీద టైటిల్ చూస్తున్నారుగా, ఫిలిప్ ఇన్ సమరయ. సమరయ ప్రాంతంలో ఫిలిప్పు పరిచర్య అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, రైట్. ఫిలిప్, హూ ఇస్ ఫిలిప్? ఫిలిప్ ఎవరండి ఇక్కడ? He's a believer. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పండి ఎవరైనా. ఏడుగురులో ఒకడు. రైట్, అదండి. సో ఆ 7గురిలో ఒకరు. ఎవరు 7గురు అంటే, ఆదిమ సంఘంలో విధవరాండ్రకు అన్నం వడ్డించడానికి ఎన్నుకున్నటువంటి ఆ 7గురు సేవకులలో ఇతను కూడా ఒకడు. ఒకరిని ఆల్రెడీ చంపేశారు. ఎవరిని చంపేశారు? Stephen.
స్టెఫెన్ చంపేశారు. ఇప్పుడు ఇతను ఇంకొక పరిచారకుడు. ఓకే, సో ఇతను కూడా ఒక ఆర్డినరీ పర్సన్, వెరీ వెరీ ఆర్డినరీ బిలీవర్. అయితే దేవుడు ఈ ఆర్డినరీ పర్సన్ ని తీసుకొని ఎక్స్ట్రాడినరీ వర్క్ ఆఫ్ ద లార్డ్ అనేది ఈయన ద్వారా జరిగించడాన్ని ఈ సెక్షన్ లో మనం ఇక్కడ చూడబోతున్నాం. ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దట్ హి వాస్ డూయింగ్. అంటే సాధారణంగా ఆల్దో హిస్ మెయిన్ జాబ్ వాస్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కదండి. కానీ నేను చెప్పాను కదండి, మీరు ఏ జాబ్ అనేది చేస్తుండండి, అయితే ముఖ్యమైన దేవుని పని కూడా మనం చేయాలి, సువార్తను చేయాలి. సో ఇతను మామూలుగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జాబ్ చేస్తూ కూడా ఇంకేం చేస్తున్నాడండి, అది కూడా ఆయన ఉన్న ప్రాంతంలోనే కాకుండా సమరయ్య వరకు కూడా వెళ్ళి, మీకు చూపించానుగా మ్యాప్ లో. సమరయ్య, ఓకేనా. మరి యెరూషలేంకి నార్త్ వైపు ఉంటది అనమాట సమరయ్య. సో అక్కడ వరకు కూడా ఆయన ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాబ్, పొజిషన్, స్టేటస్, ఎకనామిక్ కండిషన్, ఫ్యామిలీ కండిషన్, పర్సనల్ ఇష్యూస్, వాట్ ఎవర్, బట్ వీ నీడ్ టు బి ఫోకసింగ్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, ద గాస్పెల్ వర్క్. సువార్త పని అనేది అందరూ చేయాలి, మన పరిస్థితితో సంబంధం లేకుండా. మనకు వ్యక్తిగతంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కదండి, రకరకాలు ఉండొచ్చు. అయితే వాటి మీద మనం ఫోకస్ పెట్టకుండా దేవుని పని నా ద్వారా ఎలా జరగచ్చు అనే దాని మీద సువార్త, హౌ కెన్ ద గాస్పెల్ నా ద్వారా ఎలా సువార్త ప్రకటించగలదో దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో దట్స్ ద మెయిన్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ హిమ్. మరి చూడండి, దేవుడు ఈ ఒక ఆర్డినరీ పర్సన్, అన్నం వడ్డించేటటువంటి ఒక సింపుల్ పర్సన్ అయినటువంటి ఫిలిప్పు, ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందువలన ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. వండర్ఫుల్ కదండి. అంటే ఒక సాధారణ వ్యక్తి అయినటువంటి ఫిలిప్పుని దేవుడు ఉపయోగించుకొని మరి అసాధారణమైనటువంటి దేవుని కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అది కూడా సువార్త ప్రకటన కూడా చాలా అద్భుతంగా. మరి మీరు అక్కడ ఒక వర్డ్ మీరు నోటీస్ చేయొచ్చు. అతడు చెప్పిన మాటల యందు. సో ఇక్కడ ప్యారలల్ మనం చూస్తే గనక స్టెఫెన్ ప్యారలల్ గా చూస్తే స్టెఫెన్ కూడా నుండి ఆయన మాటలాడుట యందు, జస్ట్ టర్న్ 1 పేజ్, మీరు వెనక ఒక పేజ్ తిప్పి చూస్తే చాప్టర్ 6 verse 10 లో 6:10లో స్టెఫెన్ గురించి మనం ఒక మాట చదువుతాం. ఎవరైనా చదవండి 6:10. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. చాలు. అంటే స్టెఫెను కూడా ఒక ఆర్డినరీ పర్సన్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, ఇక ఆయన మాట్లాడుతున్నప్పుడు, సందేశాన్ని అందిస్తున్నప్పుడు, వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక టాపిక్ అగెనిస్ట్ గా మాట్లాడితే దాన్ని ఈయన డిఫెండ్ చేసినటువంటి విధానం చూస్తే అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు. అంటే ఇతనికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అన్నట్టుగా అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను కూడా ఎవరు ఇంకా ఎదిరింపలేకపోయారు. ఇంకెవరు కూడా దానికి ఇంకా దాన్ని అడ్డుకోలేకపోయారు, దానికి వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఆన్సర్ చేయలేకపోయారు కాబట్టి మేము ఇంక ఓడిపోయాం అనే భావనతో ఏం చేశారు, అతన్ని చంపేశారు. రైట్. సో మాట్లాడుట యందు దేవుడు అతనికి అగపరిచిన జ్ఞానం గొప్పది స్టెఫెన్ విషయంలో. ఇప్పుడు ఫిలిప్ విషయంలో కూడా అదే చూస్తాం మనం. 8:6లో కూడా అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇదేదో వారి సొంత జ్ఞానం కాదు, లేక వారి సొంత తెలివి అనేది ఇక్కడ కాదు, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, రైట్, వారు దేవుని యొక్క శక్తి చేత ఆత్మ చేత నింపబడినప్పుడు ఇంకా ఆ సమయానికి, ఆ సందర్భానికి ఏది కావాలో ఆ దేవుడు చేస్తాడు. మనల్ని కూడా దేవుడు ఆయన ఎన్నుకున్న తర్వాత ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు, ఎవరి ముందు నిలబెట్టాలో వారి ముందు నిలబెడతాడు. వారి ముందు వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో కూడా అది దేవుడు మనకు ఆ జ్ఞానం,
లేకపోతే ఆ యొక్క తెలివిని, ఆ యొక్క బుద్ధిని, లేకపోతే ఆ తలాంతును, లేకపోతే ఆ ఆత్మీయ వరాన్ని, ఆ స్పిరిచువల్ గిఫ్ట్ని, ఆ టాలెంట్ని, ఆ స్కిల్ని, ఓకే, ఏది మనకు కావాలో ఆ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రైట్? సో కాబట్టి దేవుడు ఆ రీతిగా మనల్ని ఉపయోగించుకొని, ఎందుకు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన నామానికి మహిమ రావాలి కదండి. సో కాబట్టి ఆ రీతిగా ఆయన చెప్పిన మాటలు ఎందు ఏక మనస్సు అందరూ లక్ష్యం ఉంచుగా, ఇంకా ఆ రీతిగా చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యము ఒకవైపు అద్భుతంగా ప్రకటించబడుతుంది, మరొక వైపు ఆ వాక్యము కన్ఫర్మ్ అవ్వడానికి ఇక అనేక రకాల స్వస్థతలు, సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, దురాత్మలు వెళ్ళిపోవడాలు, అనేక మందికి విడుదల కలగడము, ఇవన్నీ కూడా మరి మనము చూస్తూ ఉన్నాం. ఓకే, కాబట్టి సువార్త, అలాగే సువార్తను మరి అది కన్ఫర్మ్ చేయడానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మరి 9 నుంచి చూస్తే అక్కడ ఇంకొక సన్నివేశం, మరి ఒక స్ట్రేంజ్ సన్నివేశం మనకు అనిపిస్తుంది కదండి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, సోర్సరర్, అంటే ఆ గారడి చేసేవాడు. అతని పేరు ఏంటండి? సైమన్. సైమన్, సీమోన్ అనే ఒక అతను అక్కడ ఉన్నాడు. మరి అతను గారడీ చేస్తూ, సోర్సరీ చేస్తూ, ఓకేనండి, అందరికి కూడా ఏవో గొప్ప గొప్ప కదండి, కొంతమంది మ్యాజిక్స్ చేస్తారు, ఓకే, చేసి జనాల్ని విభ్రాంతి పరుస్తారు, లేకపోతే వారిలో ఏదో గొప్ప శక్తి ఉందని వాళ్ళు చూపించుకుంటారు. ఓకే, సో అలాంటి ఒక వ్యక్తి ఇతను సీమోన్. సో మరి అప్పటి వరకు కూడా కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా, ఓకేనండి, అందరూ గొప్పవారు, ధనవంతులు అందరూ కూడా మరి అతనే గొప్పవాడని అనుకుంటున్నారు. దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇంకా ఆల్మోస్ట్ అతన్ని ఎలాగంటే దేవునితో సమానంగా చూస్తూ ఉన్నారు ఆనాటి ప్రజలు. అంటే ప్రజలు కూడా అతను అలా చేసేసాడు. నేను చాలా గొప్పవాడిని, నాలో ఏదో శక్తులు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను, చూడండి నేను అది చేస్తాను, ఇది చేస్తాను అన్నట్టుగా ఆ గారడీ చేస్తూ మరి జనాల్ని మభ్య పెడుతూ తన యొక్క కంట్రోల్లో ఉంచుకోవడం కోసం అతడు ఆ రీతిగా స్వార్థ పూరితమైన వ్యక్తిగా అతడు జీవిస్తూ ఉన్నాడు. సరే, ఏది ఏమైనా సరే మరి అతడు కూడా మరి ఫిలిప్పు అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి అతడు కూడా నమ్మి, ఓకేనండి, అందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటూ ఉంటే, ప్రభుని అంగీకరిస్తూ ఉంటే, మరి సీమోను కూడా నమ్మాడు, బాప్తిస్మాన్ని కూడా పొందాడు, ఫిలిప్పుని కూడా ఎడబాయకుండా ఉన్నాడు. ఓకేనా, మహత్ కార్యాలు కూడా చూస్తూ, మరి గొప్ప కార్యాలు అతను కూడా చూస్తూ విభ్రాంతం ఉన్నట్టుగా అది మనము చూస్తూ ఉన్నాం. రైట్. అయితే చూడండి, అతను ఒక దురుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హీ వాజ్ హ్యావింగ్ ఎ రాంగ్ మోటివ్. ఓకే, దురుద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆ దురుద్దేశం, ఎవరైనా చెప్పండి, చదువుకున్నాం కదా. స్పిరిట్, హోలీ స్పిరిట్ కావాలని, పరిశుద్ధాత్మ. అంటే పీటరు, జాన్ చేశారని నాకు కూడా అలా కావాలి. అవును. ఎందుకు అలా కావాలనుకుంటున్నాడు? అతను డబ్బులు సంపాదించడానికి. రైట్. దాని ద్వారా ఏం చేయాలనండి? అంటే ఇంత ముందు అతని ప్రొఫెషన్ అయితే మామూలుగా అయితే గారడీ కదండి, సోర్సరీ. ఫేమ్ కూడా ఎలాగైతే అతను గారడీ చేస్తూ మరి దాని ద్వారా ధనం సంపాదిస్తూ, పేరు సంపాదించుకుంటూ ఉన్నాడో, ఇప్పుడు సరే బాప్తిస్మం తీసుకున్నాడు, మరి సువార్త నమ్మాడు, ఫిలిప్పుని కూడా ఫాలో అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఒక దురుద్దేశం అతనిలోకి వచ్చింది. సో అతనికి కూడా ఎందుకు పరిశుద్ధాత్మను కోరుకుంటున్నారంటే, ఓకేనా, మరి నాకు కూడా అధికారం ఉంటే, ఓకేనా, నేను ఏదైనా చేస్తాను అని వాళ్ళని చూసి ఏమడుగుతున్నాడండి, అక్కడ మనం చూస్తాం కదా 17 నుంచి కూడా అతను అలాగా అడుగుతున్నాడు. సో కాబట్టి 21లో ఏముంది అక్కడ, నీ హృదయము దేవుని ఎదుట, అందుకే పేతురు ఏమన్నాడంటే, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని నువ్వు తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను, ఓకే,
కింద ఫుట్ నోట్స్ లో ఉంది కదా, ఫుట్ నోట్స్ లో 3 ఏముందంటే అక్కడ చేదైన పైత్యంలోను పైత్యంలోను. ఓకే, నువ్వు ఉన్నావు. దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, ఓకే, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోవడమని చెప్పాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు ఒక ఇన్సిడెంట్ ఉంది అబౌట్ సీమోన్ గురించి ఒక విషయాన్ని చదువుతాం. అతడు చూసారా, ఒక చెడు ఉద్దేశాన్ని ఏ రీతిగా కలిగి ఉన్నాడో పేతురు, యోహాను వాళ్ళు కనిపెట్టేశారు, వాళ్ళు గ్రహించగలిగారు. ఓకే, ఇతను ఒక చెడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఓకే, సో కాబట్టి అది చాలా డేంజర్. సో వాట్ ఈస్ ద లెసన్ హియర్? ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ మనకు ఉంది అక్కడ. బైబిల్ ఎప్పుడు మనకి ఏముంటాయంటేనండి, వన్ సైడ్ వీ హ్యావ్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కదా, ఆన్ అదర్ సైడ్ వీ హ్యావ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. కాబట్టి మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూసి ఏం నేర్చుకుంటాం? వారిలాగా మనం ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ముందే మనం ఫిలిప్ గురించి చదివాం కదండి. సో ఫిలిప్ ఏ రీతిగా మంచి సువార్త సేవ చేశాడో, మరి ఆ రీతిగా ఆయన దేవుడు ఉపయోగించుకుని స్వస్థతలు దేవుడు ఆయన ద్వారా చేశాడు. రైట్, వీ హ్యావ్ ఏ పాజిటివ్ ఎగ్జాంపుల్ స్టెఫన్ గురించి కానీ ఫిలిప్ గురించి కానీ. ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్. సీమోన్ గురించి, గారడీవాడు గురించి ఇట్స్ ఏ నెగిటివ్ ఎగ్జాంపుల్. ఓకే, సో అతను ఏ రీతిగా దుష్టత్వంతో నిండుకున్నాడు, అతని ఉద్దేశాలు కరెక్ట్ కాదు. ఓకేనండి, సో దేవుని పేరు ఉపయోగించుకొని అతడు ఈస్ యాక్చువల్లీ మిస్యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఇన్ అ వే హీఈస్ బ్రేకింగ్ వన్ ఆఫ్ ది 10 commandments కదండి. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి? విచ్ కమాండ్మెంట్ వాజ్ దట్? ఏదండి? He is about to break one of the 10 commandments. Which commandment is it? Any guess? దేవుని నామం Yes. Do not take the name of the Lord in vain. దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కాబట్టి అతడు దేవుని యొక్క నామాన్ని ఉపయోగించుకొని ఏదేదో చేసేద్దామన్నట్టుగా ఒక స్వార్థపూరితమైన ఉద్దేశంతో, సెల్ఫిష్ మోటివ్తో, ఓకేనండి, స్వలాభముతో, ఓకే, సో దేవుని మనస్సు ఎరుగకుండా, ఓకే, అతడు ఆలోచించడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయమే. ఓకే, అందుకే ఆన్ ద స్పాట్, వెంటనే లేట్ చేయకుండా అతన్ని ఏం చేశారండి, ఎదుర్కొన్నారు. పేతురు, యోహాను అతన్ని ఎదుర్కొని అతన్ని కరెక్ట్ చేశారు, అతన్ని రెబ్యూక్ చేశారు. ఓకే, అతని బిహేవియర్ రాంగ్ అని చెప్పారు, అది మార్చుకోమని, రిపెంట్ అవ్వమని చెప్పారు, ప్రభు వైపు తిరిగి మారుమనసు పొందమని అతన్ని చెప్పారు. ఓకే, సో కాబట్టి దాని గురించి ఆలోచిస్తే, మరి ఎలాగైతే ఆ రోజుల్లో అలాంటి వారు ఉన్నారో, ఈ రోజుల్లో కూడా మనకు అలాంటి నెగిటివ్ ఎగ్జాంపుల్స్ మన చుట్టూ కూడా బోల్డ్ మంది కనిపించవచ్చు. ఓకే, సో కాబట్టి అందుకే we need to have the discernment to discern. ఓకే, సో కాబట్టి వివేచించేటటువంటి ఆ వివేచన వరం లేక వివేచించే కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం అడగాలి. సో ఎందుకంటే మరి మనం మోసపోకూడదు కదండి. సో కాబట్టి ఆ ప్రభు కూడా అన్నట్టుగా అనేకులు అంత్య దినాల్లో వచ్చి మరి నేనే ప్రభువుని చెప్పి లేక వారు అనేక కార్యాలు కూడా చేస్తారు. ఓకే, సో కాబట్టి మరి మనమైతే మోసపోకూడదు, మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అబద్ధ బోధకులకు లేక అబద్ధ బోధలు కూడా రైట్ ఈ రోజుల్లో కూడా మరి చాలా మటుకు వస్తూ ఉన్నాయి. సో వీ నీడ్ టు బి వాచ్ఫుల్, మెలకువగా ఉండి. మత్తయి సువార్త 24లో ప్రభు దీని గురించి మాట్లాడుతూ, కాబట్టి మీరు వాచ్ఫుల్ గా ఉండాలి, మెలకువగా ఉండాలి, అలర్ట్ గా, స్పిరిచువల్ గా అలర్ట్ గా ఉండాలి. ఓకే, వివేచించేవారిగా ఉండాలి. అంటే ఏదో గుడ్డిగా ఎవరు ఏది చెప్తే నమ్మడము, అలాగే ఎవరు ఏది చేస్తే మరి ఓకేనా ఆ రీతిగా మరి మనము we need not be carried away, okay, by these things, but we must have the discernment. Okay, అది మనం ఈ యొక్క నెగిటివ్ ఎగ్జాంపుల్ సైమన్ ఈ గారడీ వాడి ద్వారా మరి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, రైట్. ఇక లాస్ట్ సెక్షన్ అండి, 26 to 40 మనకి ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ ఉంది. ఓకే, అది కొంచెం డీటెయిల్ గా కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు ఆ టెక్స్ట్ చదవండి, తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
26 to 40. Now an angel of the Lord said to Philip, "Go south to the road, the desert road that goes down from Jerusalem to Gaza." So he started out, and on his way he met an Ethiopian eunuch, an important official in charge of all the treasury of the Candace, queen of the Ethiopians. This man had gone to Jerusalem to worship, and on his way home was sitting in his chariot reading his book of Isaiah the prophet. The Spirit told Philip, "Go to the chariot and say, stay near it." Then Philip ran up to the chariot and heard the man reading Isaiah the prophet. "Do you understand what you're reading?" Philip asked. "How can I," he said, "unless someone explains to me?" So he invited Philip to come up and sit with him. The eunuch was reading this passage of the scripture. "He was led like a sheep to the slaughter, and as a lamb before the shearer in silence. So he did not open his mouth. In his humiliation, he was deprived of justice. Who can speak of his descendants? For his life was taken from the earth." The eunuch asked Philip, "Tell me, please, who is this prophet talking about himself or someone else?" Then Philip began with that very passage of scripture and told him the good news about Jesus. As they traveled along the road, they came to some water, and the eunuch said, "Look, here is water. Why shouldn't I be baptized?" And he gave orders to stop the chariot. Then both Philip and the eunuch went down into the water, and Philip baptized him. When they came up out of the water, the Spirit of the Lord suddenly took Philip away, and the eunuch did not see him again, but went on his way rejoicing. Philip, however, appeared at the Azotus and traveled about preaching the gospel in all the towns until he reached Caesarea. Right, అండి. ఓకే, ఫ్రమ్ 26 to 40, 26 వచనం నుండి 40 దాకా చదివారు. మరి ఇది చివరి సెక్షన్. ఇందులో ఇక్కడ మరి మనం ఫిలిప్పు మరియు ఐథియోపియా యొక్క నపుంసకుడు, ఓకే, అనే ఐథియోపియా దేశపు నపుంసకుడు గురించి మనం ఇక్కడ చదువుతాం. మరి ఒకసారి ప్రభు దూత మరి ఫిలిప్పుకి ప్రత్యక్షమై, "నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు." కాబట్టి ఫిలిప్పును దేవుడు, ఓకే, దేవుడే నడిపిస్తున్నాడు. రైట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, వారితో ఏం మాట్లాడాలి. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన వారికి నడిపింపు ఇచ్చే దేవుడు, వారిని నడిపించే దేవుడై ఉన్నారు. ఓకే, గాడ్ హూ గైడ్స్ అస్. సో ఆ రీతిగా మరి మనం చూసాం. మొట్టమొదటిగా ఇతను సమరయ ప్రాంతాలకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం, సువార్త ప్రకటించినట్టుగా చూస్తాం, అక్కడ స్వస్థతలు కూడా జరిగినట్టుగా చూస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ తర్వాత దేవుడు, ఓకే, ఆయనకి ఇంకొక బాధ్యత, ఇంకొక అసైన్మెంట్, ఓకే, ఇంకొక రెస్పాన్సిబిలిటీ దేవుడు అప్పగించాడు. ఏంటంటే మరి అతడు వెళ్ళి ఒక వ్యక్తిని కలుసుకోవాలి. ఆయన ఎవరంటే ఆ ఐథియోపియా దేశానికి చెందినటువంటి ఒక ధనాగారమంతటిపైనటువంటి అధికారి. ఒక మాట చెప్పాలంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆ కంట్రీకి. ఓకే, ఐథియోపియా అది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. సో మరి ఆయన ఒక హై అఫీషియల్, విఐపి అని చెప్పొచ్చు, ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, సో మరి ఆయన యెరూషలేంకి వచ్చారు. పండుగ సందర్భంలో మరి ముఖ్యంగా 3 యూదుల పండుగలు వారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెదిరిపోయినట్టు యూదులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారు ఆ 3 పండుగలకు కూడా వారు యెరూషలేంకి వచ్చేవారు. వచ్చినప్పుడు వారు అక్కడ ప్రార్థన చేసి అక్కడ చేయవలసిన కూడా రిచువల్స్ అని కూడా వారు చేసేవారు. ఇక తర్వాత ఆ రోజుల్లో మరి ఈ ప్రతులను అమ్మేవారు, ధర్మశాస్త్ర ప్రతులను వారు అమ్మేవారు. రైట్, ఇప్పట్లో అయితే మనకి ఇలా బుక్స్ రూపంలో ఉన్నాయి కదండి, కానీ పేపర్ బుక్ లాగా ఉంది. అప్పట్లో అయితే అవి జనరల్ గా జంతు చర్మాల మీద, ఓకే, వాటిని రాసి ఉంచేవారు. స్క్రోల్స్ లాగా ఉండేవి. లేకపోతే ఒక పపైరస్ అనే ఒక ట్రీ ఉంటది, ఆ చెట్టు బెరడు వాళ్ళు దాన్ని తీసి, ఓకే, దాని మీద కూడా రాసి దాన్ని ఇలాగా స్క్రోల్ చేసి అలా స్క్రోల్స్ రూపంలో ఉండి వాటిని
అమ్మేవారు. స్క్రైబ్స్ అందరూ కూడా కంప్లీట్ గా వారి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, శాస్త్రులు అంటాం కదండి, శాస్త్రుల యొక్క బాధ్యత అంతా కూడా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రతులను వ్రాసేవారు. ఈ రోజుల్లో అయితే మనకు ఈ జిరాక్స్ మిషన్స్ ఉన్నాయి కానీ అప్పట్లో లేవు కదా. సో కాబట్టి వారే అనేక ప్రతులు రాసేవారు. ఈయనేం చేశారంటే అలాంటి ఒక ప్రతి కొనుక్కున్నారు, ఒక కాపీని కొనుక్కున్నారు. మరి అది బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథాన్ని తీసుకున్నారు. యెషయా గ్రంథాన్ని తీసుకొని ఇంకా ఆయన అర్థంలో ఉంచుకొని ఇంకా ఆయన అర్థంలో వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు అదే సమయంలో కరెక్ట్ గా దేవుడు మరి ఫిలిప్పుతో మాట్లాడిదిగో ఫిలిప్పు, నీవు త్వరగా నువ్వు లేచి వెళ్ళి అదిగో ఆ యొక్క గాజాకు పోయే అరణ్య మార్గంలో ఆ వ్యక్తి రథం మీద వెళ్తున్నాడు, నువ్వు అతను కలుసుకోవాలి. నీవు అతనికి కలుసుకొని నా మార్గాన్ని చెప్పాలి అని చెప్పినప్పుడు అతను వెళ్ళాడు. అతను వెళ్ళి అతను కలుసుకోవడం జరిగింది. అతను కలుసుకున్నప్పుడు మరి అతడు అధికారి కూడా తన రథంలోకి ఆహ్వానించాడు. అతని ప్రక్కన కూర్చున్నాడు. ఇంకా ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. మరి చదువుతున్నప్పుడు అప్పుడు చూసారా, అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకొని చెప్పి ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథాన్ని చదువుతుండగా, నీవు చదువునది గ్రహించుచున్నావా, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటేనండి, మనము చదివేది మరి మనం గ్రహించాలి. చాలా మంది చదువుతారు కానీ ఏం చేయరండి, ఏది ఉండదు, గ్రహింపు ఉండదు. చదువుతారు కానీ అర్థం చేసుకునే సామర్థ్యము వారికి ఉండదు, లేక అర్థం చేసుకోవాలని కూడా కొంతమంది ప్రయత్నించారు. సో కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏంటంటే నో యూస్. సో చదువుతూ ఉంటారు కానీ వారికి అది అర్థం కాదు. ఈయన పరిస్థితి కూడా ఎగ్జాక్ట్లీ అంతే, చదువుతున్నారు కానీ అతనికి అర్థం కావట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రిన్సిపల్ ఏంటి అంటే మనము చదవడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించడం కూడా అంతే ప్రాముఖ్యం. అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా చిన్న నోట్స్ లాగా రాసుకుంటూ ఉంటే మీ నోట్ బుక్స్ లో రాసుకోండి. మనం వాక్యాన్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో వాక్యాన్ని గ్రహించడం కూడా అంతే ప్రాముఖ్యము. కేవలం చదవడం వలన మనకు వాక్యము అర్థం కాదు కదా, దాన్ని గ్రహించడం వలన, వాక్యాన్ని చదువుతున్నప్పుడు గ్రహించడం వలన. సో మరి ఎప్పుడు గ్రహిస్తామంటే మరి కీర్తన 119లో చెప్పబడినట్టుగా దేవాని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించున్నట్లు నా కనులు తెరువుము అని ప్రార్థన చేశాడుగా సామిస్ట్ కీర్తనకారుడు. ఆ రీతిగా మనం ప్రభువుని అడిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని గ్రహించడానికి మన ఆత్మీయ కన్నులు దేవుడే తెరవాలి. ఎందుకంటేనండి బైబిల్ గ్రంథము చాలా ప్రత్యేకమైనది. ఇట్స్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్, అన్లైక్ ఎనీ అదర్ బుక్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలను తీసుకోండి, అవి మీరు చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అర్థం కాకపోతే ఎవరైనా ట్యూటర్ని మీరు పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇట్ ఈజీ డన్. ఇది అలా కాదు. ఓకేనండి. సో ఇది దేవుడే తన ఆత్మ ద్వారా వ్రాయించిన గ్రంథం కాబట్టి దేవుడే ఆయన ఆత్మే మనకు బోధించాలి. ఆయనే మనకు వీటిని బయలుపరచాలి. ఆయనే మన యొక్క అంతరంగపు నేత్రాలు, ఆత్మీయ నేత్రాలను తెరవాలి. అందుకని కీర్తనకారుడు ఆ రీతిగా ప్రార్థన చేశాడు. సో కాబట్టి ఓన్లీ దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ దేర్. కాబట్టి మనం ఏదో వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం కూడా కాదు, ఆ వాక్యం వెనుక లేక ఆ వాక్యంలో దేవుడు నాతో ఏమి ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నాడు. సో నేను ఇంతకుముందు చేసినటువంటి జూమ్ సెషన్స్ లో అవి మన ఛానల్లో ఉంటాయి, దయచేసి మీరు చూడండి. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి, చదువుతున్నప్పుడు మనం దాన్ని ఎలా గ్రహించుకోవాలి, ఓకేనండి. దేవుని యొక్క వాక్యం దేంతో పోల్చడం జరిగింది, ఓకేనా అని జస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే టాపిక్ నేను తీసుకొని సుమారు మనకు ఒక 24 సెషన్స్ ఉంటాయి.
ఓకే, 24 into 2 48 hours నేను యాక్చువల్గా ఇంత ముందు వాటి గురించి పంచుకోవడం జరిగింది, జస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఫ్రీ టైంలో అవన్నీ కూడా వినండి. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, ఎలాగ అప్లై చేసుకోవాలి అనేక టాపిక్స్ మీద నేను మాట్లాడాను. ఓకే, సో దేవుని యొక్క వాక్యం మనం చదవడం మాత్రమే కాదు, గ్రహింపు అనేది మరి మనకు ఉండాలి. సో ఇతడు ఈ యొక్క నపుంసకుడు గ్రహించుకోకుండా జస్ట్ చదువుతున్నాడు, అయితే అర్థం కాలేదు. ఫిలిప్ మరి ఒక ప్రశ్న వేశాడు కదా, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, ఒక విధంగా కరెక్టే. ఇతను అడిగిన ప్రశ్నకు మీరు గ్రహిస్తున్నారంటే, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహిస్తానండి, ఎవరైనా నాకు వివరించకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటాను? కరెక్టే. సో వివరించేవారు కూడా మనకు ఉండాలి. ఓకే, దాన్ని అర్థం చెప్పేవారు, దాని భావాన్ని చెప్పేవారు కూడా మనకు అవసరం. అందుకే మరి దేవుడు కొంతమందిని ఉపదేశకులుగా, బోధకులుగా మరి భూమి మీద పెట్టాడు కదా. సో కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని వివరించాలి. వారు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా వారు బోధించాలి, విశదపరచాలి. ఓకే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన చొప్పున, గ్రహింపు చొప్పున దాన్ని వివరించినప్పుడు అది ఇతరులకి అర్థమవుతుంది కదండి. సో కాబట్టి కరెక్టే. ఒక విధంగా ఇతను అంటున్నది, ఎవరైనా మరి నాకు చెప్పకుంటే వివరించుకుని నాకు ఎలా అర్థమవుతుందండి అని చెప్పి చెప్పి రథమికి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనుగా. సో అప్పటి వరకు కూడా మాట్లాడుకుంటూ ఆయన వెళ్తున్నాడు కదా. సో ఎప్పుడైతే ఇలా అన్నాడో, సరే మీరు రథమికి కూర్చోండి చెప్పినప్పుడు కూర్చొని మరి అతడు లేఖన మందు చదువుచున్న భాగము, అంటే ఆయన ఎగ్జాక్ట్లీ తీసినటువంటి వాక్య భాగం ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 53 అతను తీసినటువంటి ఆ యొక్క ప్యాసేజ్. మరి అక్కడ ఆయన గొర్రె వలె వదగు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక పోయిన కనుక ఆయన సంతానమును ఎవరు వివరింతురు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు మరొక ప్రశ్న అడుగుతున్నాడు ఫిలిప్పుని, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తను గురించియా వేరొకరి గురించియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. సో ఇతనిలో ఒక మంచి ఆశ కూడా ఉంది కదండి. ఎస్, ఐ థింక్ వి ఆల్ నీడ్ టు హ్యావ్ దట్ డిజైర్. అసలు ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఇది ఎవరి గురించి, ఓకే, ఇలాగ వ్రాయబడింది, దేవుడు ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు, నేనెలా అర్థం చేసుకోవాలి. సో ఇన్ ఎ వే ఈస్ హ్యావింగ్ ద డిజైర్ టు నో, ఓకే, వాట్ ఈస్ దేర్ ఇన్ గాడ్స్ వర్డ్. తప్పకుండా దేవుని యొక్క వాక్యంని మనం కూడా ఇలాంటి బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్న మనం కూడా ఇటువంటి ఒక ఆశ ఉండాలి. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి ఒక ఆశ, ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు, ఒక వాక్యం చదువుతున్నప్పుడు, ఓకే, మరి దేవుడు ఎవరికి ఈ మాటలు చెప్తున్నారు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు, ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి, నేను నా జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, నేను ఇప్పుడు ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు అనేది, రైట్, ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అంటే ఈ బైబిల్ స్టడీ ఎలాగైతే చేస్తున్నామో దానికోసమే కదండి. ఎగ్జాక్ట్లీ ఆయన అడిగే ప్రశ్నలే అనమాట. అసలు దేవుడు ఎవరికి ఈ మాటలు చెప్తున్నారు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు, దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం, లేక మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి. ఓకే, సో ఈస్ ఆస్కింగ్ ఇన్ అవే రైట్ క్వశ్చన్స్. అతనిలో ఆ డిజైర్ మనకి కనిపిస్తుంది కదండి. అలా అడుగుతున్నప్పుడు ఆ ఫిలిప్పుని అతను, ఓకే, అలా అడుగుతున్నాడు. అందుకు ఫిలిప్పు, ఓకే, నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. సో ఇది ఒక మంచి అవకాశం. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫిలిప్పుకి దేవుడిచ్చిన మంచి అవకాశం. అంటే ఒక వ్యక్తికి దేవుని యొక్క వాక్యము అర్థం కాని వ్యక్తికి దేవుని గురించి, ఆయన వాక్యం గురించి వివరించి అతనికి దేవుళ్ళలోకి నడిపించడానికి, రక్షణలోకి నడిపించడానికి, ఓకే, అతని దగ్గర గ్రంథం ఉంది, ఓకే, కానీ చదువుతున్నాడు, కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. తర్వాత ఆయనకి రక్షణ, మారుమనసు అనుభవం కూడా అతనికి లేదు. అంటే దాన్ని బట్టి చూస్తే చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు కూడా వారి ఇంట్లో గ్రంథం ఉండొచ్చు, బైబిల్ ఉండొచ్చు, లేక వారి పేరుకి చర్చికి వెళ్తూ ఉండొచ్చేమో, కానీ వారికి, ఓకే, ఆ వాక్యంలో ఏముందో కూడా దానికి అర్థమూ తెలియదు.
అలాగే సేమ్ టైం వారికి కూడా రక్షణ అనుభవం కూడా చాలా మందికి ఉండదు. అందుకే చాలా మంది నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు. రక్షణ అనుభవం ఉండదు, మారు మనసు అనుభవం ఉండదు. ఏదో పేరుకి చర్చికి వెళ్తారు, పేరుకి బైబిల్ కలిగి ఉంటారు, కానీ లేక చదవచ్చు కూడానేమో, అయితే చదివినా కూడా దాన్ని గ్రహించేటటువంటి మనసు వారికి ఉండదు, రక్షణ అనుభవం కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ యొక్క ఐథియోపియా నపుంసకుడు లాగే చాలా మంది క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో ఉంటూ ఉన్నారు. వాక్యాన్ని గ్రహించలేని స్థితి, అలాగే రక్షణ మారు మనసు కూడా వ్యక్తిగతంగా తిరిగి జన్మించిన అనుభవము లేనటువంటి స్థితి చాలా మంది కలిగి ఉండొచ్చు. అయితే దేవుడు మరి ఫిలిప్పుకు మంచి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు దేవుని వాక్యం అసలు ఎవరి గురించి మాట్లాడుతుంది? ఓకే, అసలు అక్కడ ఆ గొర్రెపిల్ల అంటే మరి అర్థం ఏంటి? ఓకేనా, ఎందుకు ఆయన మరి మౌనంగా ఉన్నాడు? రైట్, ఆ వచనం ఉంది కదా యెషయా 53లో, ఎగ్జాక్ట్లీ అదే ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాడు ఆయన. సో ఇప్పుడు యెషయా 53 ఆ అధ్యాయాన్ని చాలా స్పష్టంగా ఫిలిప్పు ఆ వ్యక్తికి వివరించడం జరిగింది. మరి మనకు తెలుసు కదా, చెప్పండి, ఆ గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసుక్రీస్తు. రైట్. సో గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఓకే, ఏ రీతిగా ఆ గొర్రెపిల్ల వదకు తీసుకురాబడినప్పుడు మౌనంగా ఉంటుందో, ఆ బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో, ఆయన కూడా నోరు తెరవకుండా మన కొరకు మౌనాన్ని వహించాడు. అలాగే ఆయన మన నిమిత్తమై గాయపరచబడ్డాడు, మన నిమిత్తమై ఆయన ఆ పాప శిక్షను ఆయన మీద వేసుకొని భరించాడు. సో కాబట్టి అవన్నీ కూడా యేసుని గురించి వ్రాయబడ్డాయి. కాబట్టి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. రైట్. సో కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా ఒకరిని కలుసుకున్నప్పుడు తప్పకుండా వారికి యేసుని గురించిన సువార్త మనం ప్రకటించాలి. వారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, లేక వాళ్ళు దేన్ని మనతో పంచుకున్నా కూడా చివరికి మనం అల్టిమేట్ గా మన గోల్ ఏంటంటే వారికి యేసుని గురించిన సువార్త వారికి ప్రకటించాలి. ఎందుకంటే ఇంతకుముందే మీరు చెప్పినట్టుగా ఆ యేసుని గురించిన సువార్తలోనే దానికి శక్తి ఉంది. కాబట్టి ఆ సువార్త వారు నమ్మినప్పుడు, అంగీకరించినప్పుడు వారి జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి ఆ యేసుని గురించిన సువార్త నీవు నేను ఇతరులకు స్పష్టంగా మనము ప్రకటించగలగాలి. ఓకే, అది ఫిలిప్పు చేశాడు. ఫిలిప్పు స్పష్టంగా మరి యేసుని గురించిన సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందండి? వాట్ ఈస్ ద రిజల్ట్? ఫలితం ఏంటి? వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును. చూసారా, వాస్తవంగా మరి దేవుడు అతని హృదయంలో కార్యం చేశాడు. ఫిలిప్పు మరి దేవుడి యొక్క వాక్యాన్ని, యేసు సువార్తను వివరించిన విధం కూడా మరి నాకు తెలిసి చాలా అద్భుతంగానే ఉంది. ఆయన ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నాడు అంటే, ఇక ఆయనంతకు ఆయనే ఇక నాకు మరి బాప్తిస్మాన్ని కూడా ఇవ్వండి, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఎందుకు పక్కన నీళ్ళు కూడా ఉన్నాయి కదా, కాబట్టి రండి, నాకు బాప్తిస్మాన్ని కూడా ఇవ్వండి అని అప్పటికప్పుడే ఆయన అలాగా స్పందిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటండి? ఆయన చదివిన ఆ వాక్యాన్ని ఆయన ఇప్పుడు గ్రహించాడు. అతను గ్రహించేలా ఫిలిప్ కూడా అతనికి వివరించడం జరిగింది. అదే సమయమందు దేవుని ఆత్మే అతన్ని అక్కడ నడిపించింది. కాబట్టి ఇక అదే ఆత్మ ఆ యొక్క నపుంసకుడిలో కూడా ఉండి కార్యం చేసింది. కాబట్టి అతను కూడా తన పాపం విషయమై ఒప్పించబడ్డాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అనే ఒక నమ్మకం అతనికి కూడా కలిగింది. కలగడంతో ఇక వెంటనే అతనే బాప్తిస్మాని ఇవ్వమని అడుగుతున్నాడు. దానికి ఫిలిప్పు 37లో ఏం చెప్పాడండి? 37 చదవండి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. రైట్. బాప్తిస్మాని పొందడానికి ఆ ఒకే ఒక అర్హత ఏంటి అంటే నీ పూర్ణ హృదయంతో, ఓకేనా, యేసుక్రీస్తును దేవుడని విశ్వసిస్తే చాలు. ఇక నీవు ఆలస్యం కూడా చేయకుండా బాప్తిస్మాన్ని తీసుకోవచ్చు. సో కాబట్టి అదే ఆయన చెప్పారు ఫిలిప్ కూడా, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నువ్వు తప్పకుండా పొందవచ్చు అని అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తున్నానండి అదే చెప్పాడు. అప్పుడు ఇంకా ఫిలిప్ ఇద్దరు కూడా నీళ్ళలో దిగారు. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చెను.
ఇక తర్వాత వారు నీళ్ళలో నుండి ఆ ఆ వెడలి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు తన పని అక్కడ జరిగించిన తర్వాత ఇంకా మళ్ళీ ఫిలిప్పుని ఇంకా ఆ ప్లేస్ లో లేకుండా వేరే స్థలానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే, దట్స్ ఇట్. సో దేవుని యొక్క కార్యం మరి అతని జీవితంలో అది జరగాలి కాబట్టి ఫిలిప్పును దేవుడు అక్కడ అతని జీవితంలో వాడుకున్నారు. ఇక తర్వాత ఆయన దారిన మరి ఆయన వెళ్ళిపోయారు. అయితే అతను సంతోషంగా మరి వెళ్ళిపోయారు. సో ఇక ఫిలిప్పును దేవుని యొక్క ఆత్మ మరొక స్థలానికి తీసుకొని వెళ్ళింది. మరి అక్కడ ఫిలిప్పు తర్వాత మరికొన్ని స్థలాలకు వెళ్ళి పట్టణములన్నింటిలో కూడా సంచరించు సువార్త ప్రకటించుచు వచ్చెను. సో దట్స్ హౌ ఈ యొక్క 8వ అధ్యాయం ముగించబడింది. ఫిలిప్పు యొక్క పరిచర్య గురించి. ఫిలిప్పు ఏ రీతిగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క ఆత్మ చేత అతడు నింపబడిన తర్వాత ఏ రీతిగా సువార్త ప్రకటించడానికి, అనేకులకు సువార్త ప్రకటించడానికి, అలాగే అనేక మంది ఎవరైతే బంధకాలు ఉన్నారో వారిని కూడా విడిపించడానికి మరి దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్, అపోస్తల కార్యాలు అన్న కంటే కూడా పరిశుద్ధాత్మ కార్యాలు దీన్ని అనవచ్చని నేను మీకు మొదట్లో చెప్పాను కదండి. ఇక్కడ ఇప్పుడు ఫిలిప్పు ద్వారా మరి పరిశుద్ధాత్ముడే కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లెసన్ అని ఇక్కడ నేను రాస్తాను కదా, చదవండి ఒకసారి. అది ఈ సెక్షన్ లో లెసన్. స్పిరిట్ గైడ్స్ ఎవాంజలిజం, గాస్పల్ ఫర్ ఆల్ నేషన్స్. రైట్. సో మనం ఈ దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడే మనలను నడిపిస్తాడు. ఫిలిప్పును దేవుడు నడిపించాడు కదండి, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి. ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, వారికి ఏం చెప్పాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా ఆత్మదేవుడు అతన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి చదవండి. Persecution fuels nation. నెక్స్ట్ breaking ethnic, cultural, geographic barriers, true versus false conversion, the role of the Holy Spirit, scripture fulfilled in. రైట్. ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇదివరకే వీటిని నేను వివరించడం జరిగింది. తర్వాత ఇక చివరిగా ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. రైట్, సమయం 9 అవుతుంది కదా, నేను ఇంకా ముగించేస్తున్నాను ఈ క్లుప్తంగా వీటిని వివరించి. సో ఒక్కొక్కటి చదవమా. ఫస్ట్ పాయింట్, God uses hardships for mission. రైట్. ఈ యొక్క అధ్యాయాన్ని ఎలా అన్వయించుకోగలం మన జీవితానికి? మొదట్లో చూసాం, ఆ రోజుల్లో క్రైస్తవులకు వ్యతిరేకత, హింసలు ప్రారంభమయ్యాయి. అయితే దేవుడు ఏం చేశాడు? అదే వ్యతిరేకత, అదే హింస లేక అదే వ్యక్తులు ఉపయోగించుకొని దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఎదురయ్యే శ్రమలు లేకపోతే ఇబ్బందులు, వ్యతిరేకమైన పరిస్థితులు, ఇవి మనకు ఆటంకాలుగా చూడొద్దు. దేవుడు ఈ ఆటంకాలనే ఆశీర్వాదాలుగా దేవుడు చేయగలడు. దేవుడు వీటిని ఉపయోగించుకొని తన యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో మన జీవితాల్లో ఏ కార్యం జరగాలో దేవుడు దాన్ని జరిగించగలడు. అది మనం నమ్మాలి. రైట్. సెకండ్ థింగ్, be spirit led in evangelism. The second lesson we can learn from chapter 8 is this: be spirit led in evangelism. ఇంత ముందే నేను చెప్పినట్టుగా ఫిలిప్ను ఉపయోగించుకొని, అంటే ఆయన ఎక్కడ సువార్తకు వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, ఎలా వాక్యం వారికి చెప్పాలి, వారి యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలా చెప్పాలి, ఎలా వారిని దేవునిలో నడిపించాలి. ఇలాగా దేవుని పని, సువార్త పనిని ఆయన చేయడంలో పరిశుద్ధాత్మని పాత్ర చాలా గొప్పది. సో కాబట్టి మరి మనం కూడా అందుకే ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మచేత నింపబడి, అలాగే ఆత్మచేత నడిపించబడే జీవితం మనకు ఉండాలి. స్పిరిట్ ఫిల్డ్ అండ్ స్పిరిట్ లెడ్ లైఫ్ అనేది మనకు కావాలని మనం కూడా కోరుకోవాలి. మూడవదిగా, క్రాస్ కల్చరల్ అండ్ సోషల్ బ్యారియర్స్. సువార్తకు ఎంత శక్తి ఉందంటేనండి, ఇది మనం
అన్ని రకాల సంస్కృతులకు, ఓకేనండి, అన్ని రకాల స్థలాలకు, యెరూషలేమైన, యూదయ అయిన, సమరయ అయిన, భూ దిగంతముల వరకు కూడా మనం వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు సువార్తకు ఎంత శక్తి ఉన్నదంటే అది ఇక ప్రతి కల్చర్లోకి, ఓకే, పెనిట్రేట్ అవ్వగలదు అనమాట సువార్త. ఓకే, తర్వాత ఆ కల్చర్లో ఏదైతే చెడు విషయాలు ఉంటాయో వాటిని తీసివేసి ఆ ప్రజల హృదయాలను, జీవితాలను మార్చే శక్తి సువార్తకు ఉన్నది అని మనం గ్రహించాలి. ఇక తర్వాత అండి ఫోర్త్ది, Beware of false motives in faith. అతను సీమోను గారడివాడు, ద సోర్సరర్ సైమన్ గురించి చదివాం కదా. సో కొంతమంది చెడు ఉద్దేశాలు కలిగి కూడా ఉంటారు. ఓకే, సో బయటకు మనము అంత ఈజీగా అది మనకు కనబడకపోవచ్చేమో, కానీ అందుకే మరి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, విశ్వాసం విషయంలో, బోధ విషయంలో, ఓకే, అన్ని విషయాలు కూడా మరి మనము జాగ్రత్తను కలిగి దేవుని నుంచి ఆ వివేచనను అడగాలి. అప్పుడు మనం జాగ్రత్త పడగలం. ఫిఫ్త్ వన్, Use scripture in witnessing. రైట్. సో మనం ఇతరులకు సువార్త చెప్తున్నప్పుడు, ఓకేనండి, ఇదేదో మన సొంత విషయాలు కాకపోయినా, ఓకే, మనం ముఖ్యంగా ఉపయోగించవలసిన దేవుని యొక్క వాక్యం కదండి. ఎలాగైతే ఈ యొక్క విషయంలో మరి ఫిలిప్పు యెషయా 53వ అధ్యాయాన్ని ఉపయోగించి అక్కడ అంటే ముందుగానే దేవుడు ఏ రీతిగా మాట్లాడి ఉన్నారో ప్రవక్త యెషయా ద్వారా క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క శిలువ మరణం గురించి, లేక క్రీస్తు శిలువ మరణం ద్వారా మనం పొందుకునే రక్షణ గురించి ఉన్నదో ఆయన చక్కగా ఆ వాక్యాన్ని చెప్పి, ఆ వాక్యాన్ని వివరించి దాని క్రీస్తు యొక్క సువార్తను అక్కడ చక్కగా వివరించడం జరిగింది. సో కాబట్టి మనం కూడా ఎవరికైనా క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు, అసలు సువార్త చెప్తున్నా అవిశ్వాసులకైతే మనం సువార్త చెప్తాము. విశ్వాసులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకు కూడా మనం ఏం చెప్పాలి? వాక్యం అంటే రక్షణ పొందారు, ఇంకా వారి జీవితంలో ఇంకా దేవుని కార్యం జరగాలి కాబట్టి వాక్యాన్ని ఉపయోగిస్తాం. అక్కడైనా ఇక్కడైనా అవిశ్వాసులకైనా విశ్వాసులకైనా వారిని రక్షణలోకి నడిపించేటప్పుడైనా, లేక వాక్యంలో అభివృద్ధి, స్పిరిచువల్ గ్రోత్ విషయంలో కూడా ద స్క్రిప్చర్ రిమైన్స్ ద బేస్ థింగ్ ఫర్ అస్, మెయిన్ థింగ్ ఫర్ అస్. ఓకే, స్క్రిప్చర్, అందుకే లేఖనాలను మనం అధ్యయనం చేసే వారు ఉండాలి. ఇక చివరిగా సెలబ్రేట్ జాయ్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. ఎప్పుడైతే అక్కడ ఫిలిప్పు సమరయకి వెళ్ళాడో అక్కడ అనేక మంది మరి అక్కడ ప్రభుని తెలుసుకుంటూ ఉన్నారు, రక్షణలోకి వస్తున్నారని అపోస్తలుడు, యెరూషలేములో ఉండే అపోస్తలులు విని వారు కూడా సంతోషించి, ఓకే, అక్కడికి వచ్చారని మనం చూస్తాం. ఆ సమరయ ప్రాంతాలకు వచ్చారని చూస్తాం. సో ఎందుకంటే అక్కడ నిజంగా దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారు. అలాగే ఈ ఐథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడు కూడా అక్కడ నిజంగా ప్రభుని ఎరిగి రక్షించబడ్డాడు. సో దాన్ని బట్టి మరి మనం కూడా ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ అధ్యాయంలో ఓవరాల్ గా ఒకవైపు హింస వచ్చినప్పటికీ కూడా మరొక వైపు మరి విశ్వాసులు, అలాగే అపోస్తులు, ఆదిమ సంఘం అందరు కూడా ప్రభువులోనే కొనసాగారు. ఓకే, వారు దేవుని యొక్క పనిని మాత్రం, సువార్త పనిని మాత్రం వారు ఆపలేదు. దేవుని శక్తిని పొందుకుంటూ ఆత్మ నడిపించిన కొలది, దేవుని యొక్క ఆత్మ ఎలాగైతే వారు నడిపిస్తున్నదో అలాగ వారు కూడా నడుచుకుంటూ ఉండడం వల్ల దేవుడు తన యొక్క నామఘనత కొరకు మరి గొప్ప కార్యాలు దేవుడు చేశారు. కాబట్టి అది మరి మనం దృష్టిలో ఉంచుకొని మనం కూడా ఈ జనరేషన్లో, ఈ తరంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి, అలాగే మరి ఆయన పనిని చేయడానికి మనం కూడా మరి అపోస్తుల వలె, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పు, ఈ అధ్యాయంలో ఫిలిప్పు ఏ రీతిగా మరి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి ఆయన యొక్క పనిని చేయడానికి ముందుకు వెళ్ళి ఉన్నారో అలాగే మనం కూడా దేవుని కొరకు జీవించడానికి, ఆయన సువార్త పని చేయడానికి మరి దేవుడే మరి మనకు సహాయం చేయనుగాక. రైట్, ఒకవేళ ముగింపులోకి వచ్చేసాం కాబట్టి టైం 9 అయింది. ఒకవేళ ఎవరైనా జస్ట్ 1 or 2 మనలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 1 or 2 minutes లో మీరు ఏదైనా షేర్ చేయాలనుకుంటే, ఈ యొక్క అధ్యాయంలో నుంచి మీరు విన్న మాటల్లో నుంచి, మీరు దీవించబడిన మాటల్లో నుంచి పంచుకోవాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్, పంచుకోండి. 1 or 2 minutes. ఎవరైనా పర్లేదండి, ఇంకా చెప్పాలంటే ఎవరైనా
ఇంతవరకు సైలెంట్ గా మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు కూడా మీరు మాట్లాడాలి, పంచుకోండి. ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు జస్ట్ 1 or 2. ఫైన్. క్రైస్తవులండి. ప్రైజ్ లార్డ్. చెప్పమ్మా. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆ, ఈ చాప్టర్ లో ఫిలిప్ గురించి రాశారు కదండి. ఉమ్. ఫిలిప్ అంటే జీసస్ డిసైపుల్స్ లో వన్ ఆఫ్ ద పర్సనా, లేకపోతే 7 మెంబర్స్ లో? ఈ ఫిలిప్ ఎవరంటేనమ్మా, ఆదిమ సంఘంలో 7గురిని ఎన్నుకున్నారు కదా, అవునండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం, అన్నం అవునండి. అన్నం వడ్డించడం కోసం 7గురిని ఎన్నుకున్నారు కదా, స్టెఫన్తో పాటుగా. అవునండి. అందులో ఉన్నటువంటి ఒక ఫిలిప్. దీనికి రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే అపోస్తల కార్యాలు 6:5 ఉంటది. 6:5 ఒకసారి తీసావమ్మా, తీసేయండి. చదవమా వచ్చిన మరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనే నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోక్య వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని రైట్, అదమ్మా. వారిని సో ఆ 7గురిలో ఒక పరిచారకుడు ఈ ఫిలిప్. ఓకేమ్మా, ఎస్. సో 7లో మనం స్టెఫన్ గురించి చదివాం కదా, ఈ వ్యక్తి అనమాట. ఈ 7గురిలో ఒక వ్యక్తి. ఇప్పుడు ఈ అధ్యాయంలోనేమో ఫిలిప్ అంటే 7గురిలో ఒక పరిచారకుడు అయినటువంటి ఫిలిప్ ద్వారా దేవుడు ఎటువంటి కార్యం చేశాడో మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళందరూ ఇవి ఇప్పుడు మార్టియర్స్ అండర్ ద క్రౌన్, అండర్ ద థ్రోన్ ఆఫ్ జీసస్. వాళ్ళు థ్రోన్ దగ్గర నుంచి అరుస్తారు కదా ఇన్ రెవల్యూషన్ చాప్టర్. అంటే వాళ్ళు ఈ స్టీఫెన్ విల్ బి దేర్ బికాజ్ ఈజ్ అ మార్టియర్. ఓన్లీ మార్టియర్స్ కదా. సో ఆ నంబరు, ఇంత నంబర్ అని రాశారు కదా పాస్టర్ గారు. అవునండి. ఆ నంబర్ లో ఇప్పుడు ప్రస్తుతం మనం అయిన వాళ్ళు కూడా, మార్టియర్స్ అయిన వాళ్ళు కూడా ఆ నంబర్ లో చేరుతారు కదా. అవునండి. సో ఆ నంబర్ పూర్తి అవ్వలేదు కదా ఇంకా, అన్నట్టే కదా. అవునండి. నాట్ యెట్ అండి, స్టిల్ గోయింగ్ ఆన్. అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఎండ్ టైమ్స్ కాబట్టి ఇప్పుడు ఐ థింక్ ద నంబర్ విల్ స్లోలీ గ్యాదర్. Not only from our country, other countries లో నుంచి కూడా they'll gather. For justice. తర్వాత అది కూడా ఇప్పుడు బాగా ఇంక్రీజ్ కూడా అవుతుంది. మీరు కదండి చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ మరి దేవుని సేవకుల్ని, విశ్వాసుల్ని మరి US లో. అవును. సో అంటే US లో మరి చార్ల్స్ ని అంటే he was not persecuted, no, he was just killed. So he is also called as a martyr. I mean, in regular language it is called martyr only. Yes. But he also goes into that margme kadandi. అవునండి, డెఫినెట్లీ yes. ఎందుకంటే whoever stands for Jesus and for truth కదండి, జీసస్ కోసం అండ్ జీసస్ బిలీవర్ గా ఆయన నించున్నాడు. అలాగే ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చెప్పినందుకు ప్రజలు అతన్ని ద్వేషించి, ఓకే, సత్యాన్ని ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా దే హేట్ ద ట్రూత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఇఫ్ యు సీ, ఓకేనా, సమ్ పీపుల్ హేటెడ్ ట్రూత్ అండ్ సో దట్స్ వై వాళ్ళని టార్చర్ చేశారు. పాత నిబంధనలు ప్రవక్తల్ని కానీ, టార్చర్ చేసిన వాళ్ళే పర్సిక్యూషన్ అంటారు, లేకపోతే ఇలాగ కిల్లింగ్ కూడా లైక్ ద జనరల్ లాంగ్వేజ్ ఇన్ అవర్ వరల్డ్. ఎవరినైతే అలాగా చంపారో వాళ్ళని కూడా మార్టియర్స్ అంటాం కదా మనం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అవును, వాళ్ళని కూడా చంపిన వాళ్ళని కూడా అదే. అవునండి, వి ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ వన్ కేటగిరీ. ఎస్, మార్టైర్స్. ఓకే, అంటే ఇప్పుడు గాంధీని కూడా అలాగే చంపారు కదా. అవునండి. దాన్ని బట్టి నాట్ హీఈస్ నా, ఐ మీన్ వి కాంట్ సే అక్కడ క్రీస్తు నిమిత్తం అని ఉంటుందండి.
అది. దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తం. దేవుడి నిమిత్తం they are Yes, not. yes. They'll be the ones who will be under the throne. Under the throne. Yes, yes. Yeah. Okay. Okay, thank you. ఇంకెవరైనా ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీ అదర్ థింగ్, ఎనీ అదర్ థాట్స్, ఈ అపోస్తల కార్యాలు 8లో నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఎవరైనా ఇంకా పంచుకోవాలనుకుంటే త్వరగా పంచుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నేను ముందు వరకు ఆ చాప్టర్ లో ఉన్న ఫిలిప్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ అని అనుకున్నాను. ఓకే. బట్ ఈ రోజు మీరు చెప్పిన తర్వాత తెలిసింది. నేను ఈ చాప్టర్స్ లో Yes. దేవుడు నాతో స్పెసిఫిక్ గా మాట్లాడిన విషయం, వాళ్ళంతా కామన్ పీపుల్ అయినా కూడా వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి ఆ తర్వాత ఆయన ఆత్మచేత నడిపించబడుతూ వచ్చారు. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అంటే ఇంకా ఎక్కువగా ఇన్వర్ట్ ఫెలోషిప్ విత్ హిస్ స్పిరిట్, ఇంకా ఎక్కువగా ఆయన ఆత్మచేత నింపబడి సరిచేయబడి అనుభవంలోకి వెళ్ళాలి అని దేవుడు నాతో మాట్లాడారు. నాకు కూడా అదే రాంగ్ కాన్సెప్ట్ ఉంది పాస్టర్ గారు. ఐ థాట్ ఈవెన్ ద 7 ఆల్సో వే డిసైపుల్స్. ఐ డిడ్ంట్ పుట్ దెమ్ అండర్ బిలీవర్స్. ఆ 7 కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద, అంటే దే ఆర్ మేడ్ డిసైపుల్స్ అనుకున్నాను. ఆర్ అపోస్టల్స్ ఆర్ డిసైపుల్స్ అనేసుకున్నాను. బట్ దే ఆర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్. Yes. Yes. And Paul is called as an apostle. Apostle. Yes. So apostles are different, disciples are different, and believers are different. Yes, and different. Yes. Yeah. Okay. And some people, these 7 people are called as deacons also in some translations. Deacons and good antar. Like how in the church is deacons serving lo untaru kada. Yeah, like servants anamata. Ante vallu physical ministries lo involve అయ్యేటటువంటి వారు అన్నమాట. Okay. Thank you, Pastor. Welcome. Right. ప్రార్థన చేసుకుని అయితే ముగించుకుందామండి. ప్రేయర్ చేద్దామండి. నిర్మలా సిస్టర్ ఉన్నారా? సిస్టర్ ప్రేయర్ చేయండి సిస్టర్, అయితే ముగిద్దాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు చెల్లించున్నాం తండ్రి. ఈ యొక్క దినము మాకు ఇచ్చి తండ్రి నీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నాయన ప్రత్యేకమైన ఈ యొక్క వాక్యమును మా ముందు ఉంచి తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా అనారోగ్యమును బట్టి, మా యొక్క పరిస్థితులను బట్టి తండ్రి నాయన, మా యొక్క బలహీనతలను బట్టి కాక తండ్రి నాయన, మేము నీ కొరకు నిలబడగలగాలని నేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. అనుకూల పరిస్థితుల్లో నిలబడుట కంటేనో ప్రతికూల పరిస్థితుల్లో నిలబడుట చాలా విలువైనది. వాటిని మీరు మహిమకరంగా జరిగించుకుంటారని, ఆ పరిస్థితులను మీరు మహిమపరుచుకుంటారని మేము నేర్చుకున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నిజమేనా తండ్రి నాయన, మీరు మా కొరకు సిద్ధపరిచిన వాక్యము బహు విలువైనది తండ్రి. దాన్ని చదువుట కాదు కానీ గ్రహించుట, అనుసరించుట, అది ఎలా నేర్చుకోవాలి, ఎలా అనుభవించాలి, ఏ విధంగా దానిలో కొనసాగాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడని తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి నాయన, భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాం తండ్రి నాయన. నీకు వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్న కాలము, నీకు వ్యతిరేకమైన దినాలు ప్రభా ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నాయన, ఏది అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి, నీ యొక్క మాటల్ని బట్టి మేము నిలబడగలుగుట నేర్చుకోగలిగినప్పుడు తండ్రి, అది నిజంగా అది నీకు మహిమకరమే తండ్రి. అది మాకు ఆత్మీయ జీవితాలకు జయమునిస్తుందని తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన అంతా కూడా మీరు మహిమ పొందుకొని ఉన్నారని నమ్ముచు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సహవాసమును ఆశీర్వదించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ సహవాసంలో కూడుకొని ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం
దయచేయండి. అవును ప్రభా, ఈ వాక్యం విన్న మేము తండ్రి నామినల్ గా ఉండకుండా తండ్రి ఏదో బైబిల్ ఉంది కదా, గుడికి వెళ్ళినాం కదా, విన్నాం కదా అన్నట్టు కాకుండా తండ్రి నాయన మా జీవితాలను మేము దినదినము కట్టుకోగలుగుటకు ఇవెంతగానో మాకు ఉపయోగకరంగా ఉన్నాయి తండ్రి. నీకు మహిమ కలుగును గాక ప్రభా. ఈ కూడికనంతయు కూడా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మరి తిరిగి రానున్న దినాల్లో కూడా మేము కలుసుకునేంత పర్యంతం వరకు మాకు తోడై నీడై ఉండమని యేసు ఘనమైన నామంలో అడిగి బతిమలాడి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. ఆశీర్వాదం Amen. తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికీ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్న ఆశ కలిగిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. రైట్, అందరికీ ప్రైజ్ రాడండి. వందనాలు. Praise the Lord. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. అందరూ కూడా మళ్ళీ వచ్చే వారం యథావిధిగానే మనం ఆన్లైన్ లో కలుసుకుందామండి. వచ్చే వారం మరి మీరు 9వ అధ్యాయం వచ్చే ముందు మీరు చదువుకొని రాగలిగితే బాగుంటుంది. 9వ అధ్యాయాన్ని చదువుకొని ప్రే చేసి ప్రేయర్ఫుల్ గా మరి పార్టిసిపేట్ చేయడం మరి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ గుడ్ నైట్ అండి. Thank you. Good night, Pastor. Good night.